ఉన్న ఎంతో గొప్ప పుణ్యం లభిస్తుంది అని మనకు పురాణాలు చెప్తాను. ఊరికే కథగానే కాదు, దీన్ని తత్వంగా చూస్తే మాత్రం మహాద్భుతమే ఉంటుంది. అంటే మొత్తం మన జీవితమే మనకు అర్థమవుతుంది. అసలు వ్యాస భగవానుడు చేసినటువంటి ఆ యొక్క ప్రయోగం సామాన్య మానవుడు కూడా తరించడానికి, అది తెలిసి విన్నా తెలియక విన్నా జీవుని ఉద్ధరణ దృష్టిలో పెట్టుకొని వ్యాసుడు ప్రయోగాలు చేశారు. ఎందుకంటే ఇది మొత్తం వేదంలో జ్ఞానకాండలో నుంచి మొత్తం జ్ఞానకాండాన్ని తీసుకొని కథగా మలిచాడు. అది ఇక్కడ గొప్పతనం. మొత్తం జ్ఞానమే ఉంటుంది దీంట్లో, అయినప్పటికీ కథగా మలిచి కథను సామాన్యంగా అందరికీ పట్టుకుంటారు కాబట్టి, జ్ఞానం అనేది అందరూ పట్టుకోలేరు కాబట్టి కథ రూపంలోకి తెచ్చి దీన్ని అత్యద్భుతంగా మలిచి ఈ మానవులను ఉద్ధరించడానికి ఆయన చేసిన గొప్ప ప్రయోగం. అందులోనూ 17 పురాణాలు రచించిన తర్వాత, ఈ 4 వేదాలను విభజించిన తర్వాత, పంచమ వేదమైనటువంటి భారతాన్ని రచన చేసిన తర్వాత, 17 పురాణాలు రచన చేసిన తర్వాత, అంత్యంలో ఇది చేసేటప్పుడు ఆయన సర్వశక్తులు కొట్టి దీన్ని రచన చేశారు. అందుకే కేవలం శ్రవణ మాత్రం చేతనే ముక్తిని పొందడానికి కారణమైంది భాగవతం. అందుకే ఈ శ్రవణం వినడంలో ఎంత పవిత్రత చెందుతుంది అంటే మనస్సు అంత అక్కడ మనం అది వింటగిన భాగవతం పూర్తిగా దాని సారాంశం వింటే, అది కేవలం శ్రద్ధతో వింటేనో ఎంతో పవిత్రమైపోతుంది అని చెప్తాడు. హృదయ పవిత్రత అంత అద్భుతంగా జరుగుతుంది అంటాడు. అదేవిధంగా ఈ భక్తి, జ్ఞాన, వైరాగ్య అన్ని కలగలిపి ఇక్కడ క్రోడీకరించాడు వ్యాస భగవానుడు. భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఈ 3 సమపాలలో మేళవించి తన రసాన్ని తీసి మనకు అందించారు. అది అతి గొప్ప ప్రయోగం చేశారు. లేదంటే సామాన్యులకు మామూలు జ్ఞానం అర్థం కాదు, అందరికీ అర్థమయ్యే విషయం కాదు. యోగాలు కూడా అందరూ చేయలేరు. అయితే కేవలం కథలు వినడం అనేది ఎవరికైనా సులభమైన విషయం. కథ వింటూనే మనిషిని పవిత్రం చేయగలిగేటం అంత శక్తివంతమైన జ్ఞానాన్ని మనకు అందించిన మహానుభావుడు వ్యాసుడు. వ్యాసుడికి మన జాతి అంతా ఎంత రుణపడిందంటే, మానవ జాతి అంత అద్భుతంగా రుణపడి ఉంది. మానవ జాతి అయినా మిగతా జాతులకు సంబంధం లేదా అనుకోవచ్చు. ఒక మానవ జాతికి మాత్రమే బుద్ధి ఉంది. ఈ మిగతా జాతులకు ఆ బుద్ధి లేదు కాబట్టి అవి మనం విన్న దానిల చెవుల్లో కూడా పడితే అవి కూడా పవిత్రం అవ్వచ్చేమో, కానీ దానికి అంత ఛాన్స్ మాత్రం ఉండదు. ఎక్కడ పడుతుంది? ఇక్కడ ఉంటే పశువులు ఉంటే కూడా వింటే దానిలో కూడా పవిత్రత జరుగుతుంది. నెక్స్ట్ జన్మ మానవ జన్మ వచ్చేకి సులభంగా అవకాశం ఉంటుంది. అది ఆ అధికారం కావాలనే ఎంతో కావాల్సి ఉంటుంది, అర్హత కావాలనే ఎంతో కావాల్సి ఉంటుంది. అలా పశువులు, పక్షులు కూడా ధన్యత పొందొచ్చు, అయినా వాటికి అంత అవకాశం ఉండదు. మానవునికి అన్ని అవకాశాలు ఉంటాయి, అన్ని అర్హతలు ఉన్నాయి. అయినా మనం దాన్ని మాత్రం దుర్వినియోగపరుచుకుంటూ సద్వినియోగం చేసుకోలేకపోతాం. అదే మనకున్న దుర్బలత్వం, మానవ జాతికి ఉన్న దుర్బలత్వం. అది మాయ ఎంత సత్యం ఎంత బలంగా ఉంటుందో, మాయ కూడా అంతే బలంగా మనకు అడ్డుకుంటూ ఉంటుంది, సత్యాన్ని అందనివ్వకుండా. ఇక్కడ ఎందుకంటే ఆ పరీక్ష, ఆ మాయని గెలిచి సత్యాన్ని చేరుకుంటే శాశ్వతత్వాన్ని పొందవచ్చు అనేటటువంటి జ్ఞానం మానవ జాతికి, బుద్ధికి అందుతుంది. అందినప్పటికీ దాన్ని ఉపయోగించుకోలేకపోతాం మనం. ఇక్కడ ధ్రువ చరిత్ర అనే మాట, ఇది చాలామందికి అందరికీ తెలిసి ఉంటుందేమో. ఎవరు ధ్రువుని పేరు విన్నోళ్ళు ఉండరేమో.
ప్రహ్లాదుని పేరు విన్నోళ్ళు ఏ విధంగా అయితే ఉండదో ధ్రువుని పేరు విన్నోళ్ళు కూడా ఉండరు. ఎందుకంట ఒక నక్షత్రంగాను ఆయన వెలుగొందుతున్నాడు కాబట్టి ధ్రువ నక్షత్రానికి అధిపతి అయ్యాడు. ఆయన ధ్రువక్షిపతికి అధిపతి అయ్యాడు, అధిపతిని చేశాడు శ్రీమన్నారాయణ. కాబట్టి ధ్రువక్షిపతి అంటే కాలానికి అతీతమైన స్థాయిలో ఉంటుంది ఆ ధ్రువ నక్షత్రం. మామూలు స్వర్గాలు ఈ లోకాల మాదిరి కాదు. అది అన్నీ కాలానికి ఇవి లోబడి ఉంటాయి. ఇది కాలాతీతంలో ఉంటుంది. మొత్తం జ్యోతిష్ చక్రం మొత్తం ఆ యొక్క దానికి ప్రదర్శన చేస్తూ ఉంటుంది ఆ ధ్రువ నక్షత్రానికి. దేవతలు కూడా అక్కడి నుంచి వాళ్ళు బయట నుంచి అందరూ నమస్కారాలు పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. గ్రహాలు నక్షత్రాలు అన్నీ నమస్కారం చేసి దానికి ప్రదర్శన చేస్తూ ఉంటారు. అది ధ్రువ నక్షత్రం యొక్క గొప్పతనం. ధ్రువక్షిపతి అంటారు దానికి అధిపతి ఇప్పుడు ధ్రువుడు. ధ్రువం అంటే నిత్యం అని. కాబట్టి ఆ నిత్యత్వాన్ని అది శ్రీ మహావిష్ణువుతో అక్కడ ఉండే ఆ లోకములో ఉండే వాళ్ళకి సంబంధం ఎట్లుంటుంది అంటే డైరెక్ట్గా విష్ణులోకానికి సంబంధం ఉంటుంది. డైరెక్ట్గా విష్ణువు దగ్గరికి పోవచ్చు రావచ్చు అనేట్టు ఉంటుంది ధ్రువుని కాడ. మిగతా వాళ్ళకి అంత సులభం ఉండదు విష్ణు దర్శనం. ఇక్కడ విష్ణు దర్శనం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది వాళ్ళకి. అంత గొప్ప ఆఖ్యానం ఇక్కడ మనం వింటే దీన్ని పూర్తిగా మనకు అర్థమవుతుంది. మన జీవితానికి ఏం అన్వయం అవుతుంది అది మనం కథగా చెప్పుకోవాలంటే స్వయంభూ మనవు శతరూప అని వాళ్ళు మొట్టమొదట మైథున సంపర్కం వల్ల సృష్టి ఆరంభం కావడానికి మూల పురుషులు వాళ్ళ నుంచిన మైథున సృష్టి అంతా మొదలైందంటే చెప్పాలంటే మనం అంతా కూడా వాళ్ళ జాతి అనే చెప్పుకోవచ్చు. మానవ జాతి మొత్తం అక్కడి నుంచినే స్టార్ట్ అయింది. బ్రహ్మదేవుడు తన శరీరంలో నుంచి వాళ్ళిద్దరిని సృష్టించాడు. ఎవరిని? స్వయంభూ మనవు శతరూపము. తర్వాత వాళ్ళకు 3 కూతుర్లు 2 కొడుకులు పుట్టారు. 2 కొడుకులు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు. తర్వాత కూతుర్లు అకూతి దేవహూతి ప్రసూతి అని 3 కూతుర్లు. తర్వాత ఆ యొక్క ఉత్తానపాదునికి 2 భార్యలు సునీతి సునిచి. ఆ సునీతి కుమారుడే ఈ ధ్రువుడు, సునిచి కుమారుడే ఉత్తముడు. ఇలా 2 వాళ్ళ కూతుర్లు ఉంటారు. ఇక్కడ మన కథలో ఏమొస్తుందంటే మనం సింపుల్గా చెప్తుంటే కథగా వరకు సింపుల్గా ఒక 2 నిమిషాలు ముగించేయచ్చు కథను. ఎంత సునీతికి పుట్టినటువంటి వాడు ధ్రువుడు, సునీతికి పుట్టినటువంటి వాడు ధ్రువుడు, సునీతికి పుట్టినటువంటి వాడు ఉత్తముడు. ఉత్తమును సునీతికి లొంగిపోయినటువంటి వాడు ఎవరు? ఉత్తానపాదుడు. భర్త ఎప్పుడు ఆమెకి లొంగుబాటులో ఉంటాడు. అందుకు ఆమె లొంగుబాటులో ఉన్న ఈమె మీద ప్రేమ ఉన్నా ఈమెను పట్టించుకోకుండా ఉంటాడు. ఈమెను పట్టించుకుంటే ఆమెతో సాంగత్యం తగ్గుతుందనే విషయంతో ఈయన పట్టించుకోకుండా ఉంటాడు. ఆయన వచ్చి ఈయన తొడ మీద ఆడ ఉత్తమంలో ఆల్రెడీ తండ్రి తొడ మీద కూర్చో అంటాడు. ఆ టైంలో కరెక్ట్గా ఈ ధ్రువుడు పోతాడు. ఈ పిల్లడు 5 ఏళ్ళ బాధ ఏమని అర్థమవుతుంది? వాడు తొడ మీద కూర్చున్నా అంటే నాకు తొడ మీద కూర్చోవాలనే అభిలాష కలిగింది. తొడ మీద కూర్చోవాలంటే అక్కడ సునిచి పక్కన నిలబడి ఉంది. అక్కడ సురుచి కొడుకులు అంటే 2 సమానంగా ఉంటుంది తండ్రికి. అయినా సురుచికి లొంగిపోయినటువంటి వాడు కాబట్టి ఆయన వాడిని తోసేశాడు పక్కకు. అబ్బాయి చిన్నపిల్లలకి ఏమర్థమవుతుంది? ఆ అబ్బాయిని పక్కకు తోసేస్తే ఏమేమంటుంది? నువ్వు అంత పుణ్యం చేసుకోలేదు, నువ్వు నీ తండ్రి తోడ మీదకి ఎక్కాలంటే నా కడుపును పుట్టాలి నువ్వు అంటుంది ఆమె. నా కడుపును పుట్టాల్సింది ఒకవేళ నువ్వు హరినామ స్మరణ చేసి హరిని వినిపించి ఒకవేళ నువ్వు నా కడుపును పుట్టేట్టు చూసుకో, నీకు కాల్చింటే అప్పుడు కాల్చింటే ఆ తొడనెక్కే భాగ్యం లభిస్తుంది. నువ్వు అంత భాగ్యం నీకు లేదు. అంత భాగ్యం నీకు హరి యొక్క కృప నీకు ఉంటే నువ్వు నా కడుపును పుట్టేవాడివి.
సునీత కడుపున పుట్టేవాడివి కాదు. సునీత కడుపున పుట్టినావు కాబట్టి నీకు ఆ భాగ్యం లేదు. ఉత్తముడు నా కడుపున పుట్టడానికి ఆయన ఎంతో పుణ్యం చేసుకొని వచ్చాడు. హరి యొక్క కృపను పొందినోడు కాబట్టి నాకు పుత్రుడుగా పుట్టాడు కాబట్టి నా భర్త తొడపైన ఎక్కుతున్నాడు, నీకు ఆ హక్కు లేదు అని చెప్పింది. ఏమర్థమవుతుంది పిల్లలకి? కథగా చెప్తా ఫస్ట్ మీకు మళ్ళా మొత్తం అంతా వివరించుకుంటూ వస్తే సరిపోతుంది. ఎందుకంటే కథే అర్థం కానప్పుడు మళ్ళా ఎక్కడెక్కడో పోతాం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఇది. ఆ తర్వాత ఆ అబ్బాయికి ఆ వయసులో ఏమర్థమవుతుంది? నువ్వు శ్రీమన్నారాయణ కృపకు పాత్రుడివి కాలేదు అంటే ఏమర్థమవుతుంది? ఆ విషయంలో వాదించే శక్తి ఉందా? ఆ జ్ఞానం ఉందా? ఏమి ఏడ్చుకుంటా పోయాడు. పోయి తల్లి దగ్గరికి పోయి ఏడ్చాడు. ఏం జరిగిందిరా అంటే తల్లికి కూడా చెప్పేటటువంటి అంత చాకచక్యం లేదు, ఏడుస్తున్నాడు. అప్పుడు దాసి వచ్చింది. అడు విని ఏమీ లేదు, సురిచి మాటలకు బాధపడి పరిగెత్తుకొని వచ్చాడు. వాళ్ళ నాన్న తోడ పైన ఎక్కనీయకుండా ఆమె ఆ మాటలంటే ఆ మాటలకి వచ్చేసాడు. అంటే ఆమె ఏం చెప్తుంది? మామూలు తల్లులు అయితే ఏమంటారు? ఏం చేస్తారు? మామూలు అయితే ఏం చేస్తారు? మామూలు స్త్రీ అయితే ఏం చేస్తుంది? నువ్వేనా పెళ్ళాము? నేను పెళ్ళాము కదా, నీ మాదిరి నేను భార్యనే కదా, నువ్వేనా భార్యవు అని చెప్పి కిచ్చులాడే కొడుతుంది. ఏమేం చెప్తుంది? నాయన మీ పిన్ని మాట నిజం, వాస్తవమే, తప్పు కాదు. ఎందుకంటే మీ తండ్రి నేను పెళ్ళానైనా నేను ఉంటే కూడా దాసి పక్కన ఉంటే దాసికి చెప్తాడు కానీ నాకు చెప్పడేది. అంటే నాతో ఏది చేయించుకోకూడదు అని అనుకున్నాడు. ఏమనుకున్నాడు? మొత్తానికి దాసి కన్నా విలువ ఇస్తాడు కానీ నాకు విలువ ఇవ్వడం లే. కాబట్టి ఇది నేను మీ తండ్రి తప్పు అనుకోలే, మీ పిన్ని తప్పు అని అనుకోలే, నా పూర్వజన్మ కర్మ తప్పు అనుకుంటున్నా. నా కర్మ ఘనకర్మ నాకు బలంగా కర్మ ఎదుటికి రావడం వల్ల ఆ కర్మ బలం ద్వారా వాళ్ళు నన్ను ఆదరించడం లే. నా పైన ఆదరణ లేకపోతే నాకు ఆ కర్మలో ఆ కర్మ నాకు బలంగా ఉంది, ఆ ప్రభావంతో నాకు దరిద్రం ఉంది. ఆ దరిద్రం నీకు తగులుకుంటాను అంతే తేడా. ఏం దీని నుంచి బాధపడాల్సిన మన కర్మకు మనం బాధపడాలి కానీ వాళ్ళ గురించి బాధపడి ఇప్పటికే మనం ఏ జన్మలోనే ఏమో పెద్ద కర్మ చేసుకున్నాం. ఏ జన్మలో చేసుకున్న కర్మఫలమో ఇప్పుడు అడ్డుకుంటాను, మనకి ఇబ్బంది పెడతాను. ఇక మీ పిన్ని అంటే తల్లితో సమానం. ఇప్పుడు ఆమెను ఏదైనా నువ్వు అవమానంగా మాట్లాడితేనో ఏదైనా రోషంగా మాట్లాడితేనో ఇక కొత్త కర్మ మళ్ళీ మూటగట్టుకోవాల్సి వస్తుంది. వద్దునైనా మన కర్మ మనకు సంబంధము అనుకొని ఇట్లా అనిందంటే మీ అమ్మని మీ పిన్ని అనే మాట నిజాలు. ఎందుకంటే సత్యాలే. ఆ శ్రీమన్నారాయణ మన అనుగ్రహం మనకు లేదు కాబట్టి మనం ఈ స్థితిలో ఉన్నాము. వాళ్ళకి అనుగ్రహం ఉంది కాబట్టి వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. మనం ఏడ్చాల్సింది దీనికి కాదు, భగవంతుని అనుగ్రహానికి ఏడ్చాలి. భగవంతుని అనుగ్రహం కలిగిన నాడు ఎవరైతే మనం తీసి పక్కన పారేసి మనకు వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా అనుకూలమైపోతారు. ఆ భగవంతుని అనుగ్రహానికి మనము ప్రయత్నించాలి కానీ అనవసరమైన మాట మీ పిన్ని అనే మాట మీ తండ్రి తోడని ఎక్కాలి అంటే నువ్వు శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అనుగ్రహాన్ని పొందాలంటే ఇల్లు కూర్చొని నడిచేది కాదు. అడవిలోకి పోయి మీ తాత స్వయంభూ మనుమధుడు నువ్వు కూడా అడవి తపస్సు చేయి. 5 ఏళ్ళ పిల్లలు తపస్సు చెయ్యి అని చెప్పే తల్లి ఎవరు ఉంటారు? చెప్తే కానీ పోయే కొడుకు ఎవరు ఉంటారు? ఒకవేళ కొడుకు ఉన్నవాడు తపస్సుకి వెళ్ళినా మహా అద్భుతమైన ఋషులకు యోగులకు సనక సనందాదులు లాంటి వాళ్ళు వేలైన తపస్సులు చేసిన వాళ్ళకు లభించని శ్రీమన్నారాయణ దర్శనం ఎక్కడైతుంది? ఇవన్నీ జరిగే విషయాలా అనేట్టుగానే ఆలోచిస్తాం. ఎందుకంటే ప్రయత్నం అనేది బలంగా ఉండి దానిపైన శ్రద్ధ అనేది బలంగా ఉంటే ఎంతైనా సాధించవచ్చు అనే దానికి ఇతరు చరిత్ర ఒక పెద్ద తార్కాణం. 5 నెలల్లో శ్రీమన్నారాయణ దర్శనం చేసుకుని అనుగ్రహం పొందుతాడనేది అంత సులభమైన విషయం అయితే కాదు. అప్పుడు అర్థం కాని విషయం, అయోమయమైన విషయం. ఆ మాటకే రోషం వచ్చింది. అబ్బాయికి పిల్లలకి రోషం వచ్చింది. తర్వాత వెళ్ళాడు. తర్వాత
అంత అద్భుతమైన అటువంటి పరిస్థితుల్లో కూడా ఏడ్చేవాడు ఏదన్నా తల్లి మీదో తండ్రి మీదో కోపం వస్తే ఏదో విషయాలపైన ఎక్కడో పరిగెత్తాడే కానీ భగవంతుని పైన పరిగెత్తడం అనేది అంత తేలికైన విషయం కాదు. భగవంతుని పొందాలి. ఆ యొక్క కోపాన్ని తన భగవంతుని వైపు తిప్పడం అనేది కూడా పెద్ద విషయమే. మనకి ఎంతోమందికి ఎన్నో అవమానాలు జరుగుతాయి, ఎన్నో కోపాలు వస్తుంటాయి, ఎన్నో ఆవేశాలు కలుగుతుంటాయి. దానిను దైవం వైపు మలుచుకోలేం. మనం ప్రతీకారాలకు పగలకే మనం దాన్ని ఉపయోగించుకుంటాం, కానీ మనం భగవంతుని వైపు తిప్పుకోలేము. ఇక్కడ భగవంతుని వైపు తిప్పుకున్నాడు. ఇది ఆయన గొప్పతనం. ఎవరి గొప్పతనం అది? తల్లి యొక్క గొప్పతనం. అందుకే ఉగ్గపాలతోనే పిల్లలకు నేర్పించాల్సి ఉంటుంది. దీన్ని ఉగ్గపాలతో పెట్టల్లా. భగవంతుని వైపు దృష్టి రావాలంటే చిన్నతనంలో ఏ బీజం అయితే వేస్తారో మెయిన్ అంతా తల్లుల చేతుల్లోనే ఉంటుంది. గొప్ప గొప్పలంతా అలా పెరిగి అద్భుతాలు సృష్టించినటువంటి వాళ్ళంతా తల్లుల యొక్క సంస్కారాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే అంత గొప్ప వాళ్ళు అయిపోయారు. ఏదో రామాయణమో మహాభారతమో భగవద్గీత చిన్నతనంలో నుంచి ఉగ్గపాలతో పెట్టింది తల్లులు ఉంటారే వాళ్ళు మహనీయులు అవుతారు. ఏమంటాడు అబ్దుల్ కలాం? అమ్మా, నేను ఈ స్థానానికి రావడానికి నువ్వు ఉగ్గపాలతో అన్నం పెడుతూ చెప్పిన మాటలే, ఆ సంస్కారమే నన్ను ఇంతవాణ్ణి చేసింది. కాబట్టి తల్లి, ఈ శరీరం ఎప్పుడు పడిపోతుందా, ఎప్పుడు వచ్చి నీ పాదాలు తాకుతానా అని నేను ఎప్పుడు నిరంతరము దాని ఆలోచనలోనే ఉన్నాను అంటాడు. లాస్ట్ ఫైనల్ చెప్పుకునేదాం, చనిపోయే ముందు చెప్పుకున్న మాటలు అవి. అంత అద్భుతంగా చెప్పుకుంటాడు. ఎందుకంటే తల్లి సంస్కారం నుంచినే పిల్లలకు అబ్బుతుంది. ఏ సంస్కారం? ఈ భూములు, ఈ ఆస్తులు, ఆ ధనము, ఈ విషయాలే సంస్కారం నేర్పుతారే కానీ తల్లులు వాళ్ళు అట్లా వీళ్ళు సావుకారు, వీళ్ళు బీదలు ఇవి కాదు. భగవంతుని వైపు మళ్ళించే తల్లులు మాత్రం అతి తక్కువ. ఉంటే వాళ్ళు తల్లులను లాస్ట్ తల్లికి ఏమిచ్చాడు అనేది కూడా మనం తెలుసుకుంటాం. ఈ చరిత్ర చెప్పేది మనకు అది. ఆ తల్లి సంస్కారం, బిడ్డకి ఇచ్చిన సంస్కారం ద్వారా ఆమె ఏం పొందింది అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడ భూలోకంలో ఉండే సంపదలను పొందడమే కాదని, ఈ కీర్తులు పొందడమే కాదు, మహత్తరమైనటువంటి ఫలితాలను పొందింది. ఎందుకంటే ఒక వంశంలో ఒక మహానుభావుడు పుడితే చాలు, అటు 21 తరము, ఇటు 21 తరాన్ని కూడా నరక లోకాల్లో ఉండే వాళ్ళని కూడా స్వర్గలోకం వైపు పంపించగలిగిన శక్తివంతులు ఇద్దరు పంపిస్తారు కూడా. అటువంటి వాళ్ళ కోసమే వాళ్ళు వేచి ఉంటారు. పైలోకాల్లో వాళ్ళు దానికి తొంగి చూస్తూ ఉంటారు. నా కొడుకు కోట్లు సంపాదించినాడా, లక్షలు సంపాదించినాడా, లేకపోతే కార్లు పెట్టినాడా, మేడలు కట్టినాడా, లేదంటే ఏమన్నా ప్రభు భూలోకాన్ని వెళ్తాంటారనే ఆలోచనలు వాళ్ళకు ఉండవు. ఎందుకంటే వీళ్ళెవరు కూడా వాళ్ళకి ఇష్టమంత సహాయం చేయలేని వాళ్ళే, అంతా నిర్భాగ్యులే. వీళ్ళు భాగ్యవంతులు అనుకుంటాం మనం. ఇక్కడ చూసుకుంటే అబ్బాయి ఏం భాగ్యము, వీళ్ళకే లేదు గతి. ఎప్పుడు ఏం చెప్పుంటుంది వీళ్ళ భాగ్యము? క్షణాల మీద పోయే భాగ్యమే వీళ్ళ దగ్గర ఉంది. శాశ్వతమైన భాగ్యం వీళ్ళ దగ్గర లేదు. శాశ్వతమైన భాగ్యం లేనప్పుడు ఏం భాగ్యాన్ని పంచుతాడు? ఏ తరాల వాళ్ళకు పంచుతాడు? ఏమి ఇస్తాడు? ఆధ్యాత్మికంగా నువ్వు బీజాలు వేస్తే ఆ బీజాలే తరతరాలలో కూడా సంపద అవుతుంది. ఆ బీజాలు వేసేవాళ్ళు కూడా లేరు. ఇప్పుడు ధ్యానం చేసే కొత్త అంటారు కదా, ఇక్కడ వచ్చే ధ్యానంలో చాలా మంది వీళ్ళంతా ఏం చేస్తారు తెలుసా? నేను ధ్యానం కూర్చుంటా, నువ్వు టీవీ చూసుకో. ఈ లెక్క పోయింది. పాపం సీరియల్ వస్తుంది, చూసుకో. నేను కన్ను మూసుకొని వచ్చే ధ్యానంలో కూర్చుంటా. నేను ధ్యానంలో కూర్చుంటాను, నేను ఊళ్ళో చెప్పి ధ్యానంలో కూర్చొని చెప్పే వాళ్ళు లేరు. వాళ్ళకి ఆ సంస్కారాలు అలవాడైతే చేయలే అని చాలామంది చెప్తుంటారు. మేము చేస్తాను సార్, మా పిల్లలు చేయరు. ఎందుకు చేయరు మీ పిల్లలు? అలా ఒక బాధతో మీరు పెట్టలే. ఇటువంటి సంస్కారాలు అందిస్తున్నాం. ఈ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చాయి కానీ మన భారతదేశం అనేది చాలా పవిత్రమైన దేశం, పవిత్ర సంప్రదాయాలు ఉన్న దేశం. ఆ సంప్రదాయాలన్నీ పోయి ఇంగ్లీష్ వాడు కొన్ని దినాలు వెళ్ళేప్పటికీ అన్ని వాని సంస్కారాలు తెచ్చి మన ఎత్తి రుద్ది అన్నీ వాళ్ళకి అలవాటు పడిపోయాము. కాబట్టి ఈ సంస్కారం శివాజీ కానీ
ఇట్లా వాళ్ళు అంత మహానుభావులైనారంటే ఎవరు? వాళ్ళ తల్లుల యొక్క భాగ్యమే కదా. గాంధీ మహాత్ముడు అంత స్థాయి లాస్ట్ దశలో చనిపోయేటప్పుడు వాళ్ళ నాయన చెప్పినటువంటి 4 మాటలు ఆయన కన్నీటి బొట్లే ఈ పొద్దు గాంధీ మహాత్ముడిని పేరు చెప్పుకొని మహాత్ముడు అని మనం గౌరవించే స్థాయికి తెచ్చినటువంటి వాడు చెప్పుకునేది. వాళ్ళు అలా చెప్పారు, నిలబడేట్టుగా మాట్లాడారు. అవి సంస్కారాలు. మనలో ఆ సంస్కారాలు పొందాలంటే బాల్యంలో వేసిన పునాదులు అట్లా ఉంటాయి. అందుకే ధ్రువ చరిత్ర మహత్తరమైంది. ధ్రువ చరిత్ర వింటే కానీ మనకి అర్థం కాదు, లాస్ట్ ఫైనల్కి వచ్చే మీకు అర్థమవుతుంది. అది అందరూ వినాలా, చిన్న పిల్లలు వినాలా. పిల్లలు వింటే వాళ్ళకి సంస్కారం అబ్బుతుంది. తల్లులు వినాలా, తల్లులు వింటే వాళ్ళ సంస్కారాన్ని నేర్పుతారు. గురువులు వినాలా, ఎలా సంస్కరించాలో వాళ్ళకి తెలుస్తుంది. రాజ్యాధిపతులు వినాలా, ఎందుకు? రాజకీయ నాయకులు కూడా వినాలా, ఎట్లా రాజ్యం చేయాలనేది తెలుస్తుంది. తర్వాత భక్తులు వినాలా, భక్తికి ఎలా లొంగిపోతాడు శ్రీమన్నారాయణుడు అనేది కూడా తెలుస్తుంది. భగవంతుడు ఎలా భక్తికి లొంగుతాడు, ఇన్ని విషయాలు తెలుపుతారు, మనకి ఇన్ని సత్యాలు తెలుపుతుంది మనకు ధ్రువ చరిత్ర. ఈ కథలో ఇన్ని లింకులు పెడతాడు, ఇన్ని పరీక్షలు ఉంటాయి, అన్ని రకాలుగా ఎలా వృద్ధి చెందాలో చెప్తుంది మనకు ధ్రువోపాఖ్యానం. అలా పోయాడు, తపస్సు కూర్చున్నాడు. తర్వాత విష్ణువును ప్రత్యక్షం చేసుకున్నాడు. తర్వాత రాజ్యానికి వచ్చాడు. ఏదైతే తొడ మీదకి ఎక్కని తల్లి, నువ్వు నారాయణుని యొక్క అనుగ్రహం పొందితే నువ్వు నీ తండ్రి తొడ మీదకి ఎక్కుతావని నేను చెప్పిందో ఆమె కూడా వచ్చి ఆదరంగా తన తమ్ముడు వచ్చాడు, ఉత్తముడు వచ్చాడు, సురిచి వచ్చి ఎదురేగి మళ్ళా వాళ్ళ తల్లి వచ్చి తండ్రి వచ్చి ఆనందంగా ఆహ్వానించి ప్రజలు ఆహ్వానించి లోకాన్ని పట్టించుకోకుండా లోకేశ్వరుని ఎప్పుడు పట్టుకున్నాడో లోకమంతా అతని ఆధీనమైంది. లోకంతో పోరాడుకుంటా నాకు హక్కు ఉందని ఏదో లోకంలో పోరాడుకుంటే అతనికి అయితే వచ్చింది అదే కాదు. అతను లోకాన్ని విడిచిపెట్టి లోకేశ్వరుని పట్టుకున్నాడు కాబట్టి లోకమంతా కూడా తన ఆధీనమైంది, తన పాదాక్రాంతమైంది. అందరినీ ఆయన అభినందించారు, అందరికీ ఆయన మెప్పయ్యాడు. ఎవరికి? తన శత్రువులు అనుకున్న వాళ్ళంతా మిత్రులు అయిపోయారు. అది గొప్పతనం. ఈ ధ్రువోపాఖ్యానం మనకు నేర్పించే గొప్ప సుగుణం. కాబట్టి అంతటి అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఆయన విరాజిల్లాడు. 32 ఏళ్ళు రాజ్యం ధర్మపాలన చేశాడు. తర్వాత భద్రకాశ్రమం పోయి అక్కడ తపస్సు చేసి తర్వాత శరీరం పడిపోతేనే ధ్రువ నక్షత్రానికి చేస్తామని దానికి విష్ణు పార్షదులు వచ్చి తర్వాత తీసుకెళ్తే ఈయన ధ్రువుని యొక్క కృతజ్ఞతా భావం ఎలా ఉందంటే ఆ దేవతలు వచ్చి ఎక్కువ మృత్యుదేవత కూడా వచ్చింది. ఎందుకంటే అటెండ్ అయ్యేలా మృత్యుదేవత ఆగ్రహం లేకుండా తీసేయట్లేదు, ప్రాణం మృత్యుదేవత వచ్చింది. ఆయన పైన పాశం వేయడానికి భయపడి తల ఉంచుతుందంట, ఆలోచిస్తుందంట. ఇక శరీరం పడిపోవాల్సిన టైం వచ్చింది. పడిపోవాల్సిన టైంలో వాళ్ళ పని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి, అది తెలుసు ధ్రువునికి. ఆ రథం మీదకి ఎక్కేటప్పుడు కూడా ఫస్ట్ మా అమ్మ పరిస్థితి నన్ను ఈ స్థితికి తెచ్చింది మా అమ్మ పరిస్థితి ఎట్లా ఉందంటే అట్లా చూపించారంట. పక్కకు చూస్తే ఆమె కనపడుతుందంట. నువ్వు ధ్రువ నక్షత్రం వరకే పోతున్నావు, ఆయన డైరెక్ట్గా వైకుంఠానికే పోతాను. నీకు మళ్ళా 8 దినాలు నువ్వు ధ్రువ నక్షత్రంలో ఉండాల్సి వస్తుందో, నీ స్థాయి అలవలే. నీకు ఈ ఊర్ధ్వలోకాల్లో హయ్యెస్ట్ స్థాయిలో కాలానికి అతీతమైన స్థాయిలో నువ్వు ఉండొచ్చు, దేవతలు కూడా నీ చుట్టూ తిరగచ్చు, ప్రత్యక్షం చేయొచ్చు. అయితే నువ్వు ఇంకా నీకు వాసన స్థితిలో నువ్వు నిలబడాల్సి వస్తుంది. ఏమో డైరెక్ట్గానే పోతాను చూడని మిమ్మల్ని వాళ్ళమ్మను చూడి నీకంటే ముందు పోతానని వాళ్ళు చూపిస్తే రథంలో వెళ్ళిపోయిందంట విష్ణులో. ఇది ధ్రువుని యొక్క చరిత్ర. ఇది సింపుల్గా చెప్తే అయిపోయిందా, నేను అవసరమా రేపు ఇంకో కొత్త కథ తీసుకున్నాను కూడా. ఇంతవరకు కథ అయితే ఇంతే, ఇంకేం పెద్ద ఇది కాదు. తపస్సు చేశాడు, శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. తర్వాత తన రాజ్యంకి వచ్చాడు. ప్రజలందరూ పట్టుబట్టి పట్టం కట్టారు.
నీ అంత మహానుభావుడు ఉంటాడా? ఇంతకంటే ఏమని కట్టారు, అన్ని వేలేళ్ళు రాజ్యం చేశాడు. తర్వాత బదరికాశ్రమం పోయి తపస్సులో కూర్చొని తర్వాత శరీరాన్ని తృణప్రాయంగా ఆ మృత్యుదేవత తల మీద కాలు పెట్టి ఆ రథం ఎక్కాడు. మృత్యుదేవతను మెట్టుగా చేసుకొని కాలం ఎక్కాడు. అది విమానం ఎక్కాడు. ఎందుకంట మృత్యువును కూడా జయించేశాడు. అందుకే ఈ మృత్యువు తలపైన కాలు పెట్టి రథంలోకి ఎక్కాడు. అలా వెళ్ళిపోయాడు. భగవత్ సాన్నిధ్యం ఎట్లుంటుందంటే, శ్రీమన్నారాయణ అంటే వాసుదేవుడు అంటే ఎవరు? అన్నిట్లోనూ అందరిలోనూ వసించేవాడే వాసుదేవుడు. వాసుదేవుడు అనే పేరుకి అర్థం అది. సర్వంలోనూ వసించేవాడు ఎవడున్నాడో వాడే వాసుదేవుడు. ఆ వాసుదేవుని ప్రసన్నం చేసుకున్నాడు ధ్రువుడు. ఇక ఆయనకి ఏముంటుంది, ధ్రువచరతికి వెళ్ళిపోయి అక్కడ ధ్రువ నక్షత్రంలో ఉండి అక్కడ కొన్ని కోట్ల సంవత్సరాల ఆ పదవి తర్వాత ముక్తి కావాలి. ఎందుకంటే ఈయన వరం అడిగినప్పుడే ఈయన ఏమి అడగలేకపోయాడు. నాకు పెద్ద పదవి కావాలన్నాడు. పెద్ద పదవి కావాలి అంటే ఏం పెద్ద పదవి అని చెప్పలేకపోయాడు. తర్వాత నువ్వు చెప్పు ఏమంటే పెద్ద పదవి కావాలన్నాడు. ఏం పెద్ద పదవి అని చెప్పలేకపోయాడు. ఆయన ఇష్టమే, నీకు పెద్ద పదవి అంటే అందరికంటే పెద్ద పదవి అదేను, ఆ పదవిలో నేను ఉంచుతానని మళ్ళా అది అయిపోయినాక ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. ఎవరు? విష్ణువు మాయమైన తర్వాత ఏడ్చినాడు. ఎందుకు ఏడ్చినాడు? అందరూ ఏడుస్తారా? నేనెందుకు మళ్ళా ఈ జంజాటకం పెట్టుకున్నాను? సమస్త దేవతలకు నేను అధిపతిని ఆ లెవెల్లో ఉండొచ్చు. అంత కీర్తి ప్రతిష్టలు, అంత ఆనందం ఉండొచ్చు, అంత స్వర్గభోగం ఉండొచ్చు. అయినా ముక్తిని పొందలేకపోతేనే ఎట్టు సనక సనందాలు లాంటి వాళ్ళకు కూడా దర్శనం ఇవ్వాలని శ్రీమన్నారాయణుడు నాకు దర్శనం ఇస్తే ఇంత సులభంగా ఎవరికి ఇవ్వలే. 5 నెలల కాలంలోనే శ్రీమన్నారాయణని సాక్షాత్కరింపజేసుకొని కూడా మోక్షాన్ని అడగలేకపోయానే అని బాధపడ్డాడు. ఎందుకంటే ఒక చిన్న క్లైబేమ్ ఉండిపోయింది అతనిలో. ఏమి లోపం ఉండిపోయింది, వాసన ఉండిపోయింది. ఏమని? నేను పెద్ద పదవుల మందల మా తండ్రి తొడపైకి ఎక్కాలి. అతను ఆ వాసన పెట్టుకున్నాడు. అది అతను మరిచిపోయిన శ్రీ మహావిష్ణువు దర్శనమైన తర్వాత అన్ని అర్థమైన ఆ శంకు తన తలపైన పెట్టినప్పుడు ఉపనిషత్ సారం అంతా కూడా ఆయన స్మృతిలోకి వచ్చింది. ఆ స్మృతి కలిగినప్పటికీ, సృష్టి రహస్యం తెలిసినప్పటికీ కూడా ఆయనలో ఉన్న వాసన అంత. అందుకే ప్రతి మనిషిలోనూ ఏదో బలమైన వాసన ఉంటుంది, వానికి తెలియకుండా పట్టుకుంటుంది. అందుకే వాసనారాహిత్య స్థితిని పొందాలి మానవుడు, అప్పుడే ముక్తుడు అవుతాడు. ఇంకా మనకి చూసుకుంటే అమ్మ మనం ఏమి తీసిపెట్టే పరిస్థితుల్లో లేమో, కోరికేమో మనకు ముక్తి కావాలా అంటాం. అయినా ముక్తి కావాలా అనుకునే లక్ష్యం మాత్రం గొప్పది. ఎందుకంటే ఆ లక్ష్యం ఉంటే ఎప్పుడో దాని వైపు దీనివన్నీ వదిలేకెప్పుడో అవకాశం లభిస్తుంది. అదైనా వాస్తవం మనకు అర్థమైంది. అసలైంది అది అని తెలియకపోతే ఏడోసారి ఏదంటున్నోసారి మనకు కూడా ధ్రువుని మాత్రం ఎప్పుడోసారి శ్రీమన్నారాయణ డైరెక్ట్గా ప్రత్యక్షమైన మనం కూడా ఫిజికల్గానే మనకు కనపడినా, మనల్ని అడిగినా వరగమంటే మనం కూడా ఈ భౌతికమైనవి కాకుండా భగవంతుని కోరుకోవడానికి మనలో బలంగా మోక్షం కావాలనేటువంటి ఆపేక్ష, ఆసక్తి బలంగా ఉంటే ఆ వాసన అప్పుడు మనకు పనికి రావచ్చు. ఇది ఒక్కసారిగా రాదు వైరాగ్యం. దానికి అర్హత పొందినప్పుడే వస్తుంది. ఒక్కసారిగా పనిగా వస్తుంది. ఇప్పుడు వైరాగ్యం ఏం రాదు. జ్ఞానం నీలో ఎంత పండి, నీ అవగాహన శక్తి ఎంత పెరిగి, అర్హతను ఎంత పెంచుకుంటావో అప్పుడు నీకు వైరాగ్యం లభిస్తుంది. ఆ వైరాగ్య భావన నీకు కలిగి మొత్తం తృణప్రాయంగా ప్రపంచపైన ఆసక్తిని వదిలిపెడితే అప్పుడు ముక్తి సంభవం అవుతుంది. అలా ముక్తిని సాధించుకోవాల్సి ఉంటుంది. అది ఫైనల్ స్టేజ్. మానవుడిగా పుట్టి దాన్ని సాధించిన వాడే ధన్యుడు. లేదా ఇతరత్ర భోగాలు ఎన్నైనా, ఈ లోక భోగమే కాదు, స్వర్గభోగాలు మన దానికంటే 1,00,000 రెట్లు ఎక్కువ ఉంటుంది పవర్. అంత ఆనందం ఉంటుంది. ఇదేం సుఖం. కావలసిన సుఖాలన్నీ ఉంటాయి. ఎన్నో లోకాల్లో, భూలోకాల్లో
మనం దీనికే మురిసిపోయి దీంట్లోనే పడిపోతున్నాం. ఇంకా దాంట్లోకి పోయినప్పుడు దాంట్లో నేను నిలిచిపోతామో తెలీదు. ఆసక్తి ఉంటే దాని మీద కూడా నిలబడిపోయే అవకాశాలు. ముక్తి కావాలనుకునేవాడు ఏ లోక సుఖము వాడు ఆశించాడు. ఆ బ్రహ్మ భవనాల్లో పునరావర్తి అర్జున మామ పేర్కొద్ది కౌంతేయ పునర్జన్మ నా విద్యతే అంటాడు కదా. బ్రహ్మలోక పర్యంతము బ్రహ్మాండంలో గల 14 భువనములు పుట్టి నశించినవే. ఆ లోకములందు తిరిగి జీవులందరూ సంసారమునబడి వారే. నన్ను పొందిన వానికి పునర్జన్మ లేదు. ఎవరిని పొందితే ఆత్మస్థితిని అనుభవానికి తెచ్చుకొని ఆత్మను నేను అనేటటువంటి జ్ఞానంలో నిలబడితే మనకు ముక్తి. ఆ జ్ఞానం కావాలంటే ఎన్ని దినాలు శ్రవణం చేయాలో, ఎన్ని దినాలు మననం చేయాలో, నిరంతరం ఎంత చింతన బలంగా ఉండాలో దాన్ని దృఢం చేసుకోవడానికి. ఎందుకు పనికి వస్తుందంటే భగవంతుని యొక్క అనుగ్రహం కలిగితే అన్నీ సమకూరుతాయి. అది పూర్తిగా విశ్వాసం ఉండాలి మనకు. ఆ అనుగ్రహం కోసమే నిరంతరము ప్రయత్నం, నిరంతర చింతన మనకు దాంట్లో ఉంటే ఆ వాసన బలపడితే ఖచ్చితంగా మనం దాన్ని సాధించే వీలైతుంది. వీటికొచ్చి ఈ స్వల్ప భోగాలకు స్వల్ప సుఖాలకే మనం ఆరాటం చేసుకుంటున్నాం, పోరాటం చేసుకుంటున్నాం అంటే దీనిపైన ఆశతోని ఈడబడిపోతున్నాం. ఈ వాసనలే బలంగా పెట్టుకుంటున్నాం. ఇవి తృణప్రాయమిని తుచ్చమైనవి అనే ఆలోచన, వైరాగ్య భావన రావాలంటే అసమచిగా రాదు. ఎంతో జ్ఞానం కావాల్సి ఉంటుంది, ఎంతో స్థిరం కావాల్సి ఉంటుంది. మనలో ఎంత నిశ్చిత్తం చేసుకోవాలంటే ఏది వచ్చినా ఎంత గొప్పదైనా ఎంచేపు ఉంటుంది అనే స్పృహ నీకు నిరంతరం కొనసాగాల. ఇక దానిపైన ధ్యాస పోతుంది, లేదంటే దానిపైన ధ్యాస పెరుగుతానంటు. నేను ఎంత సంపాదించినా, నేను అంత సంపాదించినా, నాకు అంతుంది, నీకు ఎంతుంది, ఏముంటుంది? ఇవెంచేపు ఒక్క క్షణము నీటి మీద బుగ్గ, ఈ బుగ్గ నీటి మీద లేచిన బుగ్గ ఎప్పుడు పేలిపోతుందో దానికే తెలియదు. అంతే ఈ సంపద విలువ అనేటటువంటి విషయం మనలో దృఢంగా నిలబడాలి. ఇంకా నిలబడిందా? అంత బలంగా ఉందా? ఇది పోతే పోన్లేనే అంటే ఇది పోయినా కూడా నీటి మీద బుగ్గే పోన్లే ఏమి కాదు, ఇదేం ఎప్పుడైనా పోయిందిలే అనే లెవెల్ ఉండాలి, రావాలా. దాని నుంచి భయం కానీ బాధ కానీ ఏమాత్రం కలగకూడదు. మనకి ఈ వ్యాఖ్యానాలన్నీ ఒక్కొక్కటి ఏమి నేర్పిస్తాయంటే అవే నేర్పిస్తాయి. వాళ్ళు అడిగే లాస్ట్ ఫైనల్లో వాళ్ళు ఆ జ్ఞానం పొందిన తర్వాత వాళ్ళు ఏం ఆశించారనేది కూడా తెలుస్తుంది. అయినా మన లోపల ఆ వాసనలు ఇంకా ఎంత పని చేస్తాయనేది కూడా తెలుస్తుంది ఈ ధ్రువ చరిత్రలో. అర్థమైందే? ఇప్పుడు మీకు కథ అర్థమైందే లేదా? కథ గురించి ఇంకేం ఆలోచన లేదు, అయిపోయింది కథ. ఎందుకంటే ముందే చెప్తాను, ముందే చెప్తే అయిపోతుంది. కథ అయిపోయింది కదా, ఇంక అయిపోయిందంటే దీని పుణ్యం దీనికి ఉంటుంది. ఈ శ్రవణ ఫలం వచ్చేసింది, అయిపోయింది, మన ఖాతాలో పడిపోయింది. ఇంకా దాని గురించి ఆలోచన ఏమో అవసరం. ఇక అసలైంది రావాల్సింది. ఆ శ్రవణ ఫలం నీకు పుణ్యం వస్తే నీకు ఆ పుణ్యం అలా తిరిగి తగ్గిపోతుంది, లేదంటే నీ పాపము నశించిపోతుంది. నీకు పూర్వం ఉన్న పుణ్యము ఆ పాపము మనకు ఈ ఫలశ్రుతి విన్నప్పుడు లాస్ట్లో మనకు అర్థమయ్యేది ఏమంటే మన దగ్గర ఉన్న పాపాన్ని కూడా కరిగించే శక్తి ఈ భాగవత శ్రవణంలో ఉంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు లాంటి డైరెక్ట్గా చెప్పిన ఫలశ్రుతులు కూడా తెలుస్తుంటాయి, మనం వింటాంటాం. మీ ఇంత పవర్ ఉంది దీంట్లోనూ. అయినా మనకు కలడని వాడు కలడో లేడో వస్తుందా, ఇది ఇన్ని మాత్రం అంత పుణ్యమా, ఇంత పుణ్యమా అనుకున్నా అనుకో, వచ్చేది కూడా ఆడే నిలిచిపోతుంది, నీకేమన్నది. విశ్వాసం ఉండాలా పురాణాల మీద, శాస్త్రాల మీద. అవేం ఊరికే నిష్కారణంగా రాలే, వేదం ఊరికే రాలే, భగవంతుని యొక్క వాక్, అది భగవద్వాక్కు. అదేం నిష్కారణం ఊరికే వచ్చింది కాదు. అది మానవ జన్మను తరింపజేసుకోవడానికి వ్యాసుడు చేసిన గొప్ప ప్రయోగం ఇది. అందుకని ఇక్కడ మన ధర్మారంలో, ఈ ధ్యాన మందిరంలో ఈ కథ, ఈ ధ్రువుని కథ ఖచ్చితంగా సంధ్యాకాలంలో మొదలైతే
లేదంటే పొద్దున్నే 6 గంటలకో సాయంత్రం 6 గంటలకో, అందులోనూ పౌర్ణమి నాడు దానికి అపారమైన శక్తి. ఈరోజు పౌర్ణమి, తర్వాత రెండోదేమి సంధ్యావేళ మొదలైంది. ఇక మూడోది భాగవతాంతర్గతంగా వినడం. ఆ కథను ఒక కథగానే వినొచ్చు, అది కాదు భాగవతాంతర్గతంగా వినడం. ఆ భాగవతాంతర్గతంగా వినడమే కాదు, దేవాలయంలో కూర్చొని వింటే దాని ఫలితం 100 రెట్లు పెరుగుతుందంట. ఈ ధ్యాన దేవాలయంలో వినడం ఇన్ని కూడా వచ్చినాయి. ఏం భాగ్యం అనుకోవచ్చు. ఈరోజు రావడం అనేది మహాభాగ్యం. ఇలాంటి దినం కోసం ఎన్నోసార్లు చూశాను. ఈ కథ చెప్పడానికి కూడా ద్వాదశి నాడు కావాలని ఒక రోజు అదే పనిగా ద్వాదశిని ఎన్నుకొని కథను కథగా చెప్పి ఆ రోజుకి అయిపోయింది. అది కేవలం అది భాగవతాంతర్గతంగా చెప్పింది కాదు. ఇప్పుడు భాగవతాంతర్గతంగా చెప్పడం ఒకటి, ధ్యాన దేవాలయంలో చెప్పడం ఒకటి, పౌర్ణమి రోజు చెప్పడం ఒకటి, ఇన్ని కలిసి వచ్చాయి దీనికి. ఇప్పుడు సంధ్యావేళ అంటే మామూలుగా మనం సంధ్యావేళ చెప్పుకుంటాం కాబట్టి దానికన్నిటికీ మాత్రంగా ఆ ఫలితం ఏమందుతుంది. కానీ ఇన్ని కోరడం అనేది మాత్రం చాలా గొప్ప విషయం. ఇక్కడ ఏడున్నాము మనం కథ ఇంకా మొదట్లోనే ఉండాలి. తర్వాత ఉత్తానపాదుడు అనే పేరు విన్నారా ఏడన్నా మీరు? ఎప్పుడు విన్నారు? ఏం ఉత్తానపాదుడు అంటే ఏదో ఒక ఆలోచన రావాలి. ఏమంటే ఉత్తానం అంటే ఉత్తాన పతనాలు అంటారు. ఏమంట? కిందికి కాళ్ళు పైకి, కిందికి తలకాయి, కాళ్ళు పైకి ఉండేవాడిని ఉత్తానపాదుడు అంట. పాదాలు పైకి ఉండి తలకాయ కిందికి ఉండేవాడిని ఉత్తానపాదుడు అంట. అంటే తలకాయతో ఆలోచించకుండా ఉండేవాడిని, బుద్ధి తక్కువ ఉండేవాడిని ఉత్తానపాదుడు అంటారు. తర్వాత మనం అందరం కూడా ఉత్తానపాదులే. ఎందుకంటే తల్లి గర్భంలో నుంచి వచ్చి ఉత్తానపాదులుగానే వచ్చాము. ఉత్తానపాదులు తల్లి గర్భంలో నుంచి కాళ్ళు పైకి ఉంటాయి, తలకాయ కిందికి ఉంటాయి. తర్వాత కింద పడినాక కూడా అడ్డంగా ప్రాకుతామే కానీ లేచి నిలబడదు. స్ట్రైట్గా వచ్చే పరిస్థితి లేదు, అడ్డంగా ప్రాకే స్థితి ఉంది మనకు. తర్వాత మెల్లికి ఇప్పుడు పైకి లేచినా కూడా అడ్డం పడుకొని నడుస్తున్నాం. ఇప్పటికి మనం పశువు ఏమంటే పశువుకు బుద్ధి లేదు. ఎందుకంటే అది అడ్డంగా ఉంటుంది, దాని వెన్నెముక అడ్డంగా ఉంటుంది, నిలువుగా ఉండదు. మనకు నిలువుగా ఉంది, దీన్ని ఉపయోగించుకోలేదు కాబట్టి మనం కూడా పశువు కంటే దరిద్రంగానే ఉన్నాము. ఈ నిలువైనటువంటి దాన్ని వచ్చినా మన భావాల్లో దాన్ని అడ్డమే పెట్టుకున్నాం. ఇంకా అందుకే వాస్తవాన్ని మనం ఎరగలేకపోతున్నామంటే ఇంత గొప్పగా మనకు 21 రోజులు అవకాశం వచ్చింది అని తెలిసి ఫస్ట్ రోజే 21 రోజుల్లో నిలబడే వాళ్ళు ఎంత గొప్పలో అంటే అంత గొప్ప ఫలితం వస్తుందంటే కనీసం 2 గంటల రోజులో 21 రోజు కేటాయించలేకపోతే మన జన్మకు ప్రయోజనం ఏమంట? ఇంత త్యాగం కూడా చేయలేకపోతే ఏమి ఈడొచ్చే పికాసులు పాటలు తీసుకుని తొగమనిలే, లేదు డ్యాన్సులు చేయమనిలే. ఏం చెప్తాను? ఊరికే వినండి, కూర్చొని వినండి. వినడంతో ఇంత భాగ్యం అంటే ఈ భాగ్యాన్ని ఉపయోగించుకోలేదు. మళ్ళీ ఏం ఊరికే ఏం పంపిస్తారా ఇంటికి? పాపం ఆ క్లాస్ అయిపోతానే హాయిగా టిఫిన్ పెట్టి తిని లక్షణంగా పోయే కూడా మనకు అవకాశం తెచ్చుకోలే. నాకు టైం లేదు. వస్తుంది ఎప్పుడో నీకు సార్ టైము. ఆ టైం వచ్చినప్పుడు నీకు టైం కావాలన్నా రాదు. ఈ టయాలు మాత్రం ఉండవు, గుర్తుపెట్టుకొని. 21 రోజులు నువ్వు వినాలని ఎంత నువ్వు ప్రయత్నించినా నీ టైం మాత్రం రాదు. అది ఎప్పుడో నీ ఏమో భగవంతుని కృప బలంగా ఉంటే తప్ప 21 రోజులు కంటిన్యూగా ఈ దేవాలయంలో కూర్చొని ఈ ధ్యానంతో కూర్చొని జరగడం అనేది మాత్రం అసంభవమైన విషయమే. మరి ఇంత చెప్తే ఎందుకు ఉపయోగించుకోలేదంటే అదే ఆమె చెప్పింది ఘనకర్మం. పూర్వజన్మలో నుంచి ఘనకర్మం నాయన అంటది. ఆ విధంగా ఇది మనం కూడా ఘనకర్మమే అడ్డం వచ్చేది. ఏదో నెపం నీ ఫస్టే చెప్పిన, మీకు ఏ నెపమైనా కావచ్చు, అది మంచిది కావచ్చు చెడ్డది కావచ్చు.
మళ్ళా ఇప్పుడు చెప్పింటేగినా నువ్వు ముందే చెప్పింటే మేము వచ్చింది కదా సార్ అంటారేమో అని అది ఫస్టే చెప్పడం. ఎందుకంటే ఫస్టే చెప్తే తెలుస్తుంది కదా ఇది ఇంత మహత్తరమైంది అయినా కూడా వెళ్ళిపోయాం. ఇప్పుడు కథలో జరిగిన కథ మనకి అర్థమైంది కదా ఏమని, ఎందుకు వచ్చింది ఇది స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది. ధ్రువోపాఖ్యానం తన తండ్రి తొడ మీద ఎక్కడానికి నీకు అర్హత లేదు అని వాళ్ళ పిన్నమ్మ చెప్పడం వల్ల, ఆ ఉత్తానపాదుడు మౌనము వహించడం వల్ల, ఆ పిల్లవానికి కలిగిన బాధ వల్ల తల్లి దగ్గరికి చెప్పడం వల్ల అది నిజమే నీకు ఆ యొక్క శ్రీమన్నారాయణ అనుగ్రహం లేకపోవడం వల్లే ఉంది. నువ్వు దాన్ని సాధిస్తే నీ తండ్రి తోడని ఎక్కుతావు అనే బీజాన్ని నాటడం వల్ల ఆయన అడవికి తపస్సుకు బయలుదేరాడు. ఆ తపస్సుకు బయలుదేరి వెళ్తున్నప్పుడు కూడా దైవానుగ్రహం ఎట్లా ఉంటుందంటే, గురువు యొక్క అనుగ్రహం ఎంత బలంగా ఉంటుందంటే, మనం ఎప్పుడైతే ఆ అబ్బాయిలో అంత తృష్ణ బయలుదేరిందో, ఆ శ్రద్ధ బయలుదేరిందో, ఏ చిన్న పిల్లలు పెద్ద పెద్ద బుద్ధి జ్ఞానం అన్నీ ఉండేవాళ్ళు కూడా ఆ తపస్సు కూర్చోవాలా భగవంతుని పొందాలని ఆరాటం చేయరు. అంత ఆరాటపడ్డాడు, అంత తప్పించాడు. ఆ తప్పించిన దానికి నారదునికి అనుగ్రహం కలిగింది. తర్వాత ఎదురెళ్ళాడు, అడవిలోకి వెళ్తున్నాడు, అబ్బాయికి ఎదురు పడ్డాడు నారదుడు. ఎందుకు నాయనా అడవికి వెళ్తున్నావు, ఎవరు నువ్వు అన్నాడు. ఈ అడవిలో ఒంటరిగా పుల్లు సింహాలు ఉండేటటువంటి ఈ అడవిలో నువ్వెందుకు వెళ్తున్నావు, ఏమి నీ పరిస్థితి అంటే, ఏమీ లేదు నేను ఇలా తపస్సు వెళ్తున్నాను. నీకేంది తపస్సునైనా, నీకు అంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు తపస్సుతోను, ఆ తపస్సుతో నీకేం అవసరం వచ్చిందంటే నీకు చెప్పినా అర్థం కాదులే స్వామి, నా పరిస్థితి వేరే ఉంది, నువ్వు ఎందుకు పోతున్నావు, ఏం ఆశించిపోతున్నావు అంటే పెద్ద పదవి కావాలని పోతున్నాను అన్నాడు. పెద్ద పదవి అంటే ఏంది అని అడిగాడు. ఏమో నాకు కూడా తెలియదు పెద్ద పదవి అంటే, ఆయనకి తెలుసు కదా ఎవరి కోసం నేను వెళ్తున్నాడో ఆయనకి తెలుసు అన్నీ. అప్పుడు ఆయనే ఇస్తాడు ఏదో పెద్ద పదవి. కాబట్టి ఆ పెద్ద పదవి కావాలని నాకుంది, దాన్ని నీకు వివరంగా చెప్పేటటువంటిది ఆ బుద్ధి నా దగ్గర లేదు. కాబట్టి ఆటికి పోయిన తర్వాత ఆయన మెప్పించిన తర్వాత ఆయనే చెప్తాడు ఆ పెద్ద పదవి ఆయనే ఇస్తాడు, కాబట్టి నేను వెళ్తున్నాను. ఏమి నీకు భౌతికంగా వచ్చిన అవస్థ ఏముందంటే, మా పిన్నమ్మ నన్ను అవమానంగా మాట్లాడింది, బాధగా మాట్లాడింది, దానికి నాలో బాధ కలిగింది, నేను ఏడుస్తున్నాడు. అప్పుడు కూడా ఏడుస్తూనే వెళ్తున్నాడు. కళ్ళన్నీ ఎర్రగా అయినాయి, మగమంతా కందుకుంది, అలా వెళ్తున్నాడు. ఇంత బాధ ఏమి నీకేం కలిగిందంటే, ఎక్కడ నాటుకుంది. నేను ఎందుకు అనర్హత జన్మ నాకు ఎందుకు వచ్చింది అనేది మనకు వస్తాయి బాధలు. ఏ బాధ వచ్చినా కూడా భగవంతుని వైపు అట్లా తిప్పుకుంటే మాత్రం భగవంతుని చేరడం సులభమవుతుంది. మన ఆవేశాలు, మన కోపాలు కూడా మనకు సహాయపడవచ్చు. ఆ పట్టు మనం ఆ వైపుకి తిప్పుకుంటే, ఆ వైపుకి మాత్రం తిప్పుకోము. ఏ వైపు తిప్పుకుంటాము, మించితే చచ్చిపోదామంటాం. ఏది ఈ శరీరాన్ని తెలిసి ఆడ ఊరి పెట్టుకుంటామో, లేకపోతే బావిలో పడతామో, రైలు కింద పడతామో, ఈ లక్షణాలతోనే ఉంటాము. కానీ లేదంటే కుమ్ములు ఏడ్చుకుంటూ కూర్చుంటామో, లేకపోతే పరారాయి ఇంట్లో నుంచి పరారాయి ఆడన్నా దాచిపెట్టుకోవడము, ఇట్లాంటివి ఏంటో జరుగుతాయి. కానీ వాస్తవంగా దైవం వైపు తిప్పాలా. అది సంస్కారం. చిన్నప్పుడు బీజం వేస్తే ఆ సంస్కారం పిల్లలకు వస్తుంది. అయినా ఇప్పుడు ఉండేటటువంటి ఈ మీడియా, ఈ లెవెలు, ఈ సెల్లు, ఈ కథ ఇప్పుడు చెప్పడం చాలా కష్టం. పిల్లోని ఉగ్గపాలతోనే పెట్టాలి. ఆ సెల్లుని మరిపించి ఇది మరిపిల్లంటే కూడా చాలా కష్టమే. పుడతానే వాళ్ళు సెల్లులు ఇస్తాండారు, ఇప్పుడు ఇంకేడతారు వాళ్ళు ఇంకెట్లా ఇట్లాంటి విన్నే వాళ్ళకి ఏం తలకాయకి ఎక్కవు. ఎందుకంటే సత్త కావాల్సినంతే చేసుకుంటున్నారు. ఇప్పుడే ఆ సత్త అంతా పేరకపోయి ఉంటుంది, దాని మీద వేసినా ఇది నిలబడదు. ఏడన్నా అడవిలో పుట్టేది మేలు ఊర్లో పుట్టే కంటే, ఎందుకంటే ఈ సత్త ఉండదేమో, జన్మ తరిస్తుంది. అట్లయిపోయింది పరిస్థితి. అర్థం చేసుకుంటే మాత్రం జన్మ ధన్యమవుతుంది.
అది పెద్ద పదవి కావాలన్నాడు. ఏం పెద్ద పదవి అంటే ఏదో ఆయనకి తెలుస్తుందిలే, నీకు ఇప్పుడు నేనేం చెప్తాను, నాకు చెప్పేంత ఇది లేదు, కానీ నేను పోవాలని నేనేదో నా పరిస్థితి నాకు ఉంటే అంటే సరే నాయనా, నీకు ఆ బాధ కలిగిందనే కదా నువ్వు బాధపడతాండేది. ఆ బాధ కలక్కోకుండా నీకు ఒక విషయం నీకు బోధిస్తాం, 3 విషయాలు సింపుల్గా. ఆ విషయాలు నువ్వు పట్టుకో, నీకు బాధ ఉండదు. తర్వాత నువ్వు తపస్సు వయసు వస్తుంది, నువ్వు ఇప్పుడు తపస్సు చేస్తున్నావు. అది అంత తేలికైన విషయమేం కాదు. నువ్వు శ్రీమన్నారాయణను మెప్పించాలి, హరినామస్మరణలో నిండి నేను ఆ నారాయణని దర్శించాలి, ఆయన ప్రత్యక్షం చేసుకోవాలంటున్నావు. అది సులభం కాదు, మహామహులకే అది సాధ్యం కాదా. నీలాంటి వానికి చిన్న పిల్లోని ఈ వయసులో వానికి నీకేమి దాంట్లో పట్టు నిలబడుతుంది. నువ్వేం చేస్తావు వద్దు, కానీ నీకు ఒక మాట చెప్తాయి. నువ్వు ఏ కర్మ ఏది నీకు అడ్డు వచ్చినా, ఎవడు తిట్టినా, ఎవడు అవమానం చేసినా వాళ్ళు చేసినారనే భావాన్ని వదిలిపెట్టి నువ్వు నా కర్మ అనుకో, నా కర్మకు నేనే బాధ్యుని అనుకో. ఇంకోరిని బాధ్యునిగా పెట్టుకున్నప్పుడే నీకు బాధ కలుగుతుంది, భయం కలుగుతుంది. లేదంటే అది నిన్ను బాధించదు. నిన్ను బాధించకోకుండా ఉపాయం చెప్తానా నేను. దీన్ని గట్టిగా పట్టుకో. ఇది ఏది జరిగినా ఓహో పూర్వజన్మ కర్మ, నీ ఎవరినో అవమానపరిచినా నాకు అవమానం కలిగింది అనుకో, ఇది అప్పు తిరిగిపోయింది అనుకో, భాగ్యం తిరిగిపోయింది అనుకో, నీకు ఏం బాధ లేదు. అట్లా అనుకుంటావా? సన్నపిల్లోడు పెద్దోళ్ళనే అనుకోవా? ఏ కర్మకో తెచ్చింది అనుకుంటావా? వాడు నాకు చేసి వీళ్ళు నాకు చేసి వాళ్ళట్లా వీళ్ళెట్లా వాళ్ళని విమర్శించాలి. మళ్ళా ఈ ఉండింది చాలక, ముందు చేసిన పాపం చాలక వాళ్ళని నిందించడంలో కొత్త పాపం తెచ్చుకుంటాం. ఈ విషయాలు మనకు అర్థం కావు, ఎందుకంటే ఈ మాటలు వినాం కదా. మనం ఈ మాటలన్నీ వింటే కనీసం మనకు అప్పుడు స్మృతికి వస్తే, అది కూడా బలంగా నిలుపుకున్న వాళ్ళకి మాత్రం వెంటనే స్మృతికి వచ్చి వాళ్ళు బాధపడరు. బాధ ఎందుకు తోలుతుందంటే వాళ్ళకు వాస్తవం అవగాహనలోకి తెచ్చుకోవడం. ఇది సత్యం. మనం చేసిన కర్మే మనకు ఎదుటికొస్తూ ఉంటుంది. ఆ వాస్తవం మన అవగాహనలోకి వచ్చిందనుకో, ఆ జ్ఞానం మనలో స్థిరంగా ఉంటే ఆటోమేటిక్గా స్పృహతో మనము దాన్ని బాధపడదు. లేదంటే బాధపడతాం, భయం కలుగుతుంది, లేదంటే పగ కలుగుతుంది. వాళ్ళనేమో నా మీద ఇట్లా చేసినారు అట్లా చేసినారు, ఇవన్నీ అవసరమా? వాళ్ళు మళ్ళీ నిందలు కూడా చేస్తాం. నింద చేసి మళ్ళీ కొత్త పాపం కూడా మూట కట్టుకుంటాం. పాపం నుంచి విడవాలంటే నువ్వు పాపం నుంచి విడవడమే కాదు, నీ మనసు కూడా శాంతిగా ఉంటుంది. అర్థం చేసుకుంది. జ్ఞానోదయం అంటే అదే. జ్ఞానము ఉదయించింది నీలో అంటే నీలో బాధలు ఉండవు. ఎంతెంతగా నీకు జ్ఞానోదయం అవుతుందో అంతంతగా జ్ఞాన ప్రకాశం ఎంత పెరుగుతుందో అంతంతగా నీకు బాధ ఉపశమించిపోతుంది, శమిస్తుంది, నిలబడదు. అదే పాపం కరిగిపోవడం అంటే కూడా. నీ పూర్వపాపం ఈజీగా కరిగించుకునేదే పెద్ద పని కాదు, ఈజీ కరిగించుకోవచ్చు. ఖచ్చితంగా మనకు ఏవో మనకు చెడ్డ పరిస్థితులు ఎదురైతుంటాయి. ప్రతి చెడ్డ పరిస్థితి మనం చేసిన పాపమే. మనం దానికి సాక్షిగా నిలబడ్డామనుకో, అలా సాక్షిగా చూసి అది భగవంతుని కుదరదు. అది భగవంతుని కృప. నా కర్మ నాకు ఆ భాగ్యాన్ని ఇచ్చింది అనుకుంటే అయిపోయింది, క్లోజ్. అది భాగ్యమే. ఎందుకంటే భాగ్యము మన పాపం పోగొట్టుకుంటాం కదా, భాగ్యమే కదా. అది భాగ్యం అనుకో, అది మనకు పెద్ద శాపం అనుకుంటాం. అది వరం అనుకో, భగవంతుడు ఇచ్చిన వరం. మన కర్మలు మనం ఎప్పుడో రోజు ప్రచారం చేసుకోవాలి కదా. ఈరోజు నేను నిమ్మలంగా నిర్జనంగా ఊరిలో చూస్తే, అందుకే ధ్యానం గొప్పదని. అక్కడ పనికి వస్తుంది ధ్యానం. 7 కళ్ళు మూసుకొని కూర్చొని ఆడికి పోతాను కూర్చుంటే దాని ప్రయోజనం ఏమి ఉండదు, మనకి అర్థం కాదు. అందుకే జ్ఞానంతో పాటు ధ్యానం ఉండదు. ఉత్త ధ్యానం ఉండే వాళ్ళకు పట్టుకోలేరు, మళ్ళీ ఇచ్చిపెడతారు. అది రెండు ఉంటే ఆటోమేటిక్గా మనకు ఉపశమనం కలుగుతుంది. ఒకసారిగా మొత్తం పోకుండా మెల్లిమెల్లిగా మనలో ఎంతెంత జ్ఞానం వృద్ధి చెందుతూ ఉంటుందో, ఎంతెంత ధ్యానం వృద్ధి చెందుతూ ఉంటుందో అంతంతగా పాపము కరిగిపోతూ ఉంటుంది. ఈ సత్యం అర్థం చేసుకోవాలి. నారదుడు చెప్పిన మాటలు ఎంత గొప్ప మాటలు చెప్పాడు. 3 దాని గురించి చెప్పేటప్పుడు అన్నీ వివరించి చెప్పుకుంటే ఇప్పుడు మనకు టైం లేదు, ఈరోజు క్లోజ్ చేయాలి కాబట్టి క్లాసు. అన్నీ చెప్పిన తర్వాత, స్వామి నువ్వు చెప్పిందంతా వాస్తవమే, సత్యమే, బాలున్నైనా నాకు అర్థమయ్యింది. అయినప్పటికీ కూడా మీకు క్షత్రియులము స్వామి, క్షాత్రం అనేది మాకు పుట్టుకతోనే వచ్చింది, అది పోతుందా? మేము ఇంకొకరు ఏదైనా మాట అంటే పడే లక్షణం మాకు ఉండదు. కాబట్టి నా ఛాత్ర బుద్ధి దాన్ని ఒప్పుకోదు.
నేను ఇప్పుడు ఏది కావాలనుకున్నాను దాన్ని సాధించుకోవాలి, నారాయణ దర్శనం పొందాలి. కాబట్టి నా లక్ష్యం అది ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా పోవాలంటాడు. అప్పుడు సంతృప్తుడై తల మీద చేయి పెడతాడు నారదుడు. అది గొప్ప వరం. గురువుల యొక్క అనుగ్రహం ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడైతే ఆయన తల మీద పెట్టాడో ఆశీర్వాదం లభించిందో ఈయనకు పట్టు బాగా దొరికింది. ఇంత బాలుడు, వీడికి ఇంత శ్రద్ధ, ఇంత ఇది ఉందంటే, దాని మీద నారాయణ దర్శనం పొందాలనేటువంటి తీక్ష్ణత ఇంత బలంగా ఉందంటే, వీడికి నా వంతు సహాయం చేయాలనుకున్నాడు. ఆయన ఆశీర్వదించాడు. తర్వాత నేను ఎక్కడ పోవాలో నాకు మార్గం సూచించు అని అడిగాడు ఆయన. అప్పుడు చెప్పాడు, యమునా నదీ తీరంలో యమునా నదీ తటమున శ్రీకృష్ణ భగవానుడు తిరిగాడినటువంటి భూమి పుణ్యభూమి ఉంది, అక్కడికి వెళ్ళి నువ్వు తపస్సు చేసుకో. అది మహాపుణ్యభూమి, అక్కడికి వెళ్ళి నువ్వు ధ్యానం మొదలుపెట్టు. ఆ యమునా నదిలో స్నానం చేసి ఆ యొక్క మధువనంలో కూర్చొని ఆ యొక్క నారాయణ యొక్క రూపాన్ని నువ్వు నీ మనస్సులో ప్రతిష్ఠించుకొని దానిపైనే మనస్సు ఏకాగ్రత చెయ్యి అని చెప్పాడు. అది కూడా అతని ముసలివాడిగాను కాకుండా, వయసువాడి కానీ పూర్తి పిల్లవాడిగా కాకుండా యుక్త వయసులో ఉన్నట్టుగా శంకు చక్ర గదా పద్మాలతో అన్నీ వివరించాడు నారదుడు. ఇలా ఉంటాడు. ఎందుకంటే నేను డైరెక్ట్గా రోజు ఆ శ్రీమన్నారాయణ దర్శనం పొందినోని కాబట్టి ఆయన సగుణ రూపాన్ని గురించి వివరించారు. నిర్గుణంగా అంతటా ఉన్న సగుణంగా భక్తులకు తన పరివారానికి ఆయన దర్శనం ఇవ్వాలనుకున్నప్పుడు సగుణ రూపంలోనే ఇస్తాడు. కాబట్టి ఆ సగుణ రూపాన్ని గురించి, ఎందుకంటే అంతా నిర్గుణాన్ని పట్టుకోలేరు, సగుణ రూపాన్ని ఆయనకు బాగా వివరించి చెప్పాడు. ఆయన ఎలా ఉంటాడు, పట్టు పీతాంబరాలతో ఉంటాడు, శంకు చక్ర గదా పద్మాలతో ఉంటాడు, వజ్ర వైడూర్యాలకు పొదిగినటువంటి కిరీటంతో ఉంటాడు, కౌస్తుభమని మెడలో ప్రకాశిస్తూ ఉంటుంది, తర్వాత కుండలాలతో అద్భుతంగా వెలుగుతూ ఉంటాయి, శ్రీవత్సం అనే పుట్టుమచ్చతో ఉంటాడు అని కృష్ణుడు పుట్టినప్పుడు ఏది వర్ణించాడో ఆ విధంగా వర్ణించాడు. జలధర్దేహు నాజాను చతుర్బాహు సరసీరు హాతి విశాలవచ్చు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభ మణికాంతి బాసు కమనీయ కటి సూత్ర కంకణకేయురు శ్రీవత్సలాంఛనాంచిత విహార నిరుకుండల ప్రభావిత కుంతలలాటు వైడూర్యమనగన వర కిరీటు బాల పూర్ణేందు రుచిచాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపాదిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది చల్రేగి వసుదేవుడు ఉత్సహించే అంటాడు కదా కృష్ణుడు పుట్టినప్పుడు. ఆ విధంగానే అన్నీ ఆ రూపాలన్నీ వర్ణిస్తూ వచ్చాడు. ఇట్లా ఉంటాడు, ఇట్లా ఉంటాడు. ఈ రూపంను మనసులో ముద్రించుకొని దానిపైన మనసు పెట్టి నిలుపు. ఆకలి అయితే ఏదైనా పండో పొలమో తిను, నీకు దాని ప్రకారం నువ్వు ఎంతెంతగా నువ్వు పోతావో, నీ ఆహారాన్ని ఎంతెంతగా శమింపజేసుకుంటావో అంతంతగా శమింపజేసుకుంటూ పో. లాస్ట్ నీకు అవసరమైతే ఆహారమే లేని స్థితిని కూడా పొందు. నువ్వు అలా చేయి ధ్యానము. నువ్వు ఆ ధ్యానంలో ఎంత నిమగ్నమవుతావో అంతంతగా ఆకలి తప్పులు కూడా నీకు మాయమైపోతాయి. నువ్వు ఆ విధంగా నువ్వు చేస్తే 6 నెలల్లో నీకు దేవతలు కనపడడం మొదలవుతుంది, దేవతా దర్శనాలు జరుగుతాయి అని చెప్తారు. విష్ణువు దర్శనం అవుతాడని చెప్పలే, నీకు దేవతా దర్శనం జరుగుతుంది. 6 నెలలు నువ్వు అంత పకడ్బందీగా చేస్తే 6 నెలల్లోనే నువ్వు దేవతా దర్శనాలు పొందుతావు. సరే అని చెప్పి పోయాడు. అక్కడ ఆ యమునా నదిలో మునిగాడు, ఆచమనం చేశాడు, ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఒక రూపాన్ని ముద్రించుకొని ధ్యానం మొదలుపెట్టి అలా విపరీతమైనటువంటి ఏకాగ్రతతో ధ్యానం చేస్తూ ఉన్నాడు. 3 రోజులకు ఒకసారి, ఫస్ట్ నెల అంతా 3 రోజులకు ఒకసారి ఆకలి అయితే కొన్ని రేగుపళ్ళు, కొన్ని ఎలగపళ్ళు తినేవాడు. ఒకరోజు తింటే ఇక 2 రోజులు ఉండదు, తినేవాడు కాదు. 3 రోజులకు ఒకసారి తిన్నాడు. తిన్న తర్వాత 2వ నెలలోకి వచ్చినప్పటికీ 6 రోజులకు ఒకరోజు ఆకులు మాత్రమే తినేవాడు. ఆకులు గడ్డి తినేవాడు అంతే తప్ప ఇక పళ్ళు ఫలాలు జోలికి పోలే. ఆకులు తిని 1 నెల 6 రోజులకు ఒక్కసారి ఆహారం తీసుకొని తర్వాత 6 అని 30 రోజులు మళ్ళా అట్లా ధ్యానం చేశారు.
తర్వాత ఆ 2వ నెల దాటి 3వ నెలలోకి పడతానే ఆ గడ్డి ఆ ఆకులు విడిచిపెట్టేసి కేవలం నీళ్లు మాత్రమే తాగుతూ ఎప్పుడు 9 రోజులకు ఒకసారి నీళ్లు మాత్రమే తీసుకుంటూ ధ్యానం చేశాడు. అంటే స్టెప్ బై స్టెప్ 3 రోజులు పెంచుకుంటూ వచ్చాడు. ఇది ఫస్ట్ నెలలో 3 రోజులకు ఒకసారి, 2వ నెలలో 6 రోజులకు ఒకసారి, 3వ నెలలో 9 రోజులకు ఒకసారి ఆహారం. ఇక 4వ నెల వచ్చేటప్పటికి నీళ్లు కూడా వదిలేసి 12 రోజులకు ఒకసారి శ్వాసను తీసుకునేది. శ్వాసే ఆహారం. 12 రోజులకు ఒక శ్వాస తీసుకుంటాడు, 12 రోజులకు ఒక శ్వాస వదులుతాడు. 12 రోజులు కుంభక స్థితి ఏర్పడిపోయింది. ఆయన కుంభకం పెట్టేవాడు, నిలబెట్టేవాడు గాలిని. బయటకు వదిలేసి 12 రోజులు ఉండేవాడు, లోపలికి తీసుకొని 12 రోజులు ఉండేవాడు. ఇక చాలా దినాలు ఏం పట్టదు. అది 12 రోజులు అంటే 2 సార్లు 3 సార్లు అయినా తీసింటారేమో శ్వాస. అయిపోయింది. ఆటి నుంచి 4వ నెల దాటింది. ఎన్నో నెల ఇది? 4వ నెల దాటింది. 5వ నెలలో గాలిని పూర్తిగా బంధించేసి బొట్టినేల పైన నిలబడ్డాడు. బొట్టికినివేల పైన ఆసనంలో కూర్చోలేక బొట్టికినేల పైన నిలబడి ధ్యానం చేస్తుంది. అలా చేస్తున్నప్పుడు ఆయనకు ఇక పూర్తిగా తన్మయత్వంలోకి వెళ్ళిపోయాడు. శ్రీ మహావిష్ణువుతో అనుభూతిలోకి వెళ్ళిపోయాడు. లోపల దర్శిస్తూ ఈ ప్రపంచం కానీ ఈ శరీరం కానీ కనపడలే. అది తన భంగిమను మార్చుకుంటుందేమో కానీ ఆయన మాత్రం నిశ్చలంగా నిర్మలంగా ఉండిపోయాడు. ఆ లెవెల్లో ఉన్న తర్వాత అప్పుడున్నప్పుడు ఒక్కసారి అలా శరీరము ఒక భంగిమ మార్చింది. ఈ కాలు మీద, ఒంటి కాలు మీద, ఈ పుట్టినెల మీద, ఈ పుట్టినెల మీదకి మార్చినది. మారుస్తానే భూమి ఆ వైపుకంతా ఒరిగిపోయింది. ఎప్పుడైతే భూమి ఒరిగిందో వైకుంఠం కూడా ఒరిగింది. వైకుంఠమే కదా సమస్త లోకాలు ఊగుతాండే. ఎందుకంట అదెందుకు జరుగుతుంది? ఎవరిని ధ్యానిస్తున్నాడు? సర్వాంతర్యామి, అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి ఆ పరమాత్మ పైన దృష్టి పెట్టాడు. కాబట్టి సర్వలోకాలు ఆయనలో ఉంటాయి. కాబట్టి ఆయన ఎప్పుడైతే ఇలా ఒరుగుతాందో ఆటోమేటిక్గా అలా ఊగుతాంది. అన్ని లోకాలు ఊగాయి. ఆయన శరీరం తల నుంచి తపోధుమం బయలుదేరింది. తపశ్చేత అంత తపస్సు చేసి నిలబెట్టేప్పటికి ఊపిరి బిగబెట్టేది. ఊపిరి ఆడలే ఎవరికి? సమస్త దేవతలు కూడా. ఎందుకంటే సర్వాంతర్యామిని తన హృదయంలో నిలుపుకున్నాడు కదా. ఈ ఊపిరి బిగబెట్టడంతో అందరికీ ఊపిరి ఆగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి పరిగెత్తి ఆయనకు వరమిమ్మని అడుగుతారు. అడిగితే అప్పుడు తన వాహనంలో గరుడ వాహనంలో లక్ష్మీ సమేతంగా వచ్చి ఆయనకు దర్శనమిచ్చి నాయన నువ్వు లే అంటే ఇంద్రియాలన్నీ పూర్తిగా ఉపసంహరించేశాడు. తన హృదయంలోకి నిశ్చిత్తం చేసేశాడు. ఇంద్రియాలని ఉపసంహరించి మనస్సులో పెట్టేశాడు. మనస్సును తీసుకుపోయి హృదయంలో పెట్టేశాడు. హృదయంలో భగవంతుని పెట్టేశాడు. ఇంకేం మారుతుంది? ఇంకేమీ లేదు. ఇక అప్పుడు డైరెక్ట్గా విష్ణు వచ్చి ఎదురుగా ఉన్న ఆ శబ్దానికి కళ్ళు తెరిచినాయి. అయినా లోపల ఉండే దేవుణ్ణి దర్శిస్తాను కానీ బయట ఉండే దేవుణ్ణి దర్శిస్తాను. లోపల ఉండేవాడు బయట ఉండేవాడు ఒకడే. అందుకే లోపల ఉండేదాన్ని చూడడమే కాదు, బయట ఉండేవాడిని చూడాలి. మళ్ళీ ఇంద్రియాలని మళ్ళీ ప్రేరణలోకి రావాలా, అవి యాక్టివేట్ కావాలా. యాక్టివేట్ అయితే కానీ ఆ ఇంద్రియాలు చూడలేవు. ఇప్పుడు ఇంద్రియాలు అయితే ఉన్నాయి కానీ కళ్ళు అవి లోపలికి తిప్పేసినాడు. అన్నీ లోపల ఉన్నాయి. ఇంకా లోపల ఉండేటివన్నీ బయటికి చలనం రాలేదానికి. ఆ శ్రీ మహావిష్ణువు వచ్చిన తర్వాత ఆ చలనం కలిగి బయటికి కన్ను తెరిచాడు. మళ్ళీ కంటి చూపు వచ్చింది. అప్పుడు కన్ను తెరిస్తే అప్పుడు మహావిష్ణువు దర్శనమైంది. ఏం మాట్లాడు, ఎందుకంట ఆయన మాటలు లేవు. అలా చూస్తూ తాగేస్తున్నాడంట. ఏం తాగేస్తున్నాడు? ఆ రూపాన్ని, అందాన్ని, ఆనందాన్ని, లోపల ఏదైతే ఆనందాన్ని అనుభవించాడో, ఎవరినైతే పెట్టుకున్నాడు, నారదుడు ఏ రూపాన్ని అయితే చెప్తే తన హృదయంలో దాన్ని నిశ్చిత్తం చేసుకున్నాడు, అదే రూపంలో బయట కూడా సాక్షాత్కారం అయిపోయింది. అందుకే లోపల సాక్షాత్కారమే కాదు, బయట సాక్షాత్కారం అయితే అప్పుడు లెక్క.
మనకు ధ్యానంలో ఎంత సాక్షాత్కారమైనా బయటకు వచ్చినప్పుడు అలాగే కనపడితే మనకు అది కరెక్ట్గా ఇంకా లెవెల్ వచ్చినట్లు. అది ఒక లెవెల్. ఇక్కడ పూర్ణంగా రావాలన్నప్పుడు భగవంతుని సాక్షాత్కారం, నాకు శివుడు సాక్షాత్కరించినాడు, విష్ణువు సాక్షాత్కరించినాడు. ధ్యానంలో సాక్షాత్కారం కాదు, కన్నులో ఈ ఫిజికలైజ్తో కూడా ఆయన సాక్షాత్కరిస్తే అప్పుడు పూర్ణమైనట్టు. ఆడొచ్చి సాక్షాత్కారం జరిగిపోయింది ఆయన. అలా సాక్షాత్కారం అయిన తర్వాత, నాయన నీకు ఏం వరం కావాలా కోరుకోనంటే కోరుకోరా ఆయన అడగల్లా, ఆయన ఇది ఇవ్వాలి కదా. ఆయన చెప్పలే, ఈయన చెప్పలే అన్నట్టు ఊరికే ఉన్నాడు. ఏం మౌనంగా తాగేస్తున్నాడు కానీ ఏం మాట్లాడలే. మాట్లాడాలనిపిస్తాంది, మాట్లాడదామా, ఏది ఆయన స్తుతి చేద్దామా అంటే నోరు రాలే. అలా చూస్తుండిపోయాడు. కళ్ళుతో తాగేస్తాడు. కళ్ళుతో, నోటితో తాగుతారు ఎవరైనా. కళ్ళుతో తాగడం అంటే అది పూర్తిగా ఆ రూపం పైన ఆనందం అనుభవిస్తున్నాడు. మనం నోటితో పాయసం తాగి ఆనందాన్ని అనుభవించినట్టు ఆయన కళ్ళతో చూసి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు ఆ నారాయణ. అలా ఆనందిస్తూ ఆనందిస్తూ ఉండిపోయినప్పుడు అర్థమైంది భగవానునికి, వీడికి నోరు పెగలేదు. ఏం ఉపనిషత్తులు చదివాడా, లేకపోతే మహాభారతం చదివాడా, లేకపోతే వేదం చదివాడా, ఈ జ్ఞానం ఏంది లేదు తలకాయలు. ఇక ఇప్పుడు ఈ బాలునికి ఎట్లా అని చెప్పి ఆయన అప్పుడు శంకు తీసుకొని వచ్చి వాని తలపైన పెడితే అట్లా తాకితే ఆ శంకు ఎప్పుడైతే తాకిందో ఉపనిషత్తు జ్ఞానం అంతా శరీరంలో ఆవాహమైపోయింది. తన యొక్క దాంట్లో జ్ఞానం అంతా మొత్తం వచ్చేసింది. అప్పుడు ఆయన్ను సర్వాంతర్యామి, నువ్వు అంతటా నివృత్తమైన నీ మాయ ఎవరికి అది అగమ్యగోచరంగా ఉంటుంది. నీ మాయ తెలిసిన, నీ మాయను తొలగినోడు మాత్రమే, నీ అనుగ్రహం ఉన్నోడు మాత్రమే నిన్ను అర్థం చేసుకుంటాడు. లేదంటే ఇంతవరకు ప్రపంచమే వాస్తవము, ఇదే నిజమని ఆ భ్రమల్లోనే ఉంటాడు. ఈ లోకం నిజము, ఆ లోకం నిజము, ఆ సుఖం నిజము, ఈ సుఖం నిజము, ఎంతసేపు కూడా భౌతిక భోగాల్లోనే మునిగి తేల్తాడు. కాబట్టి ఆ భౌతిక భోగాలన్నీ కూడా అశాశ్వతము అనేటటువంటి ఆ అవగాహన అర్థం చేసుకునే దాంట్లో నిలవలేడు. మళ్ళీ దానిలోనే పడుతుంటాడు. ఇది నీ మాయను జయించేది, నీ అనుగ్రహం లేనోనికి ఎవడు ఈ మాయను జయించాడు. అందుకే భగవంతుని యొక్క అనుగ్రహం కలిగిన తర్వాతనే మాయ వదిలేక అవకాశం ఉంటుంది. ఏదో నా ప్రయత్నంతో నేను బలవంతంగా మాయను వదిలించుకుంటాను, దీన్ని అందుకే భగవంతుని పైన నిరంతర చింతన చేసి ఆ అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు మాత్రమే మాయను ఈజీగా తొలగించుకోగలుగుతాడు. ఏమంటాడు, మమ మాయా తురతే ఆ మామేవయే ప్రపద్యంతే మాయామేతం తరంతతే. దైవ సంబంధమైనది, త్రిగుణాత్మకమైనది, నా యొక్క మాయను దాట కష్టసాధ్యము. ఎవడు నన్నే శరణ పొందుతున్నాడో వాడు నా మాయను దాటివేయగలడు. ఎవడు దాటాడు? భగవంతుని తన అహంకారాన్ని పూర్తిగా వదిలేసి భగవంతునికి ఎవరైతే సమర్పితమవుతారో ఆ సమర్పత బుద్ధి కలిగినటువంటి వాడికి మాత్రమే మాయ అంటుకోదు, లేదంటే మాయలోనే ఉంటాడు. ఇలా ఈ లెవెల్లో అర్థం చేసుకున్న తర్వాత తండ్రి నిన్ను ఇవన్నీ పొగడ్తలు చేశాడు. నువ్వు సర్వము నువ్వు ఉన్నా నిన్ను అర్థం చేసుకునే లెవెల్ లేకపోతుంది. అన్నీ తెలిసినట్టే ఉంటాయి, ఏమీ తెలియనట్టే ఉంటాయి. మళ్ళీ నా మాయలోనే పడుతుంటారు. నీ అనుగ్రహం వచ్చేంతవరకు ఇదేమీ జరగవనేది అర్థమైపోయింది నాకు. నీ అనుగ్రహంతో నాకు అన్నీ ఇప్పుడు అర్థమవుతాయి అని అడిగినాడు. అప్పుడు అడగచ్చు మొత్తాన్ని కూడా. ఎక్కడూ నిందో లోపల పాపం బలంగా, అది బలంగా నింది ఆ వాసన. ఆ వాసనతో ఊరికే నిలబడిపోయాడు, ఏం అడగలేకపోయాడు. నువ్వు అడగకపోకునే నాకు తెలుసురా, ఎందుకంటే నీకు పెద్ద పదవి కావాలన్నావు. పెద్ద పదవి అంటే నీకు ఆ పదవి ఇంతవరకు ఎవరికి ఇయ్యలే. ఆ పదవి ఖచ్చితంగా నా పోస్టులో ఖాళీలే ఉంటుంది. ఆ పోస్టులోకి నేను వేస్తా. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత సమస్త దేవతలు జ్యోతి చక్రం అంతా కూడా నీ చుట్టూ తిరుగుతుంది. గ్రహాలు, నక్షత్రాలు మొత్తం అంతా, సప్తర్షులు మొత్తం నీ చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. నువ్వు దానికి ఆధారంగా ఉంటావు. వీళ్ళంతా దాని ఆధారం చేసుకొని ఈ సృష్టి చక్రం అంతా జరుగుతుంది, తిరుగుతుంది, సృష్టి నడుస్తుంది నీ ఆధారంతోనే. ఇది గానిగెత్తులు గానికి తిరుగుతుంటారు, చూసినారా? ఆ గాని ఎట్లా తిరుగుతూ ఉంటుంది, మధ్యలో ఒక స్తంభం పెట్టింటారు. దాని ఆధారంతో ఈ గాని చక్రం తిరిగినట్టు సమస్త దేవతలు, సమస్త సృష్టి కార్యము ఆ దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి నాయన నిన్ను ఆ పదవికి అర్హుని చేస్తున్నాను. అయితే ఇప్పుడు కాదు,
మళ్ళీ చెప్పాడు. ఎందుకంటే నీలో ఇంకా వాసన ఉంది, నీకేం పెద్ద పదవి వచ్చిన తర్వాత ఏం కావాలనుకున్నావు, నా తల్లి తొడెక్కాలనుకున్నావు, నీకు ఇంకా రాజ్యకాంక్షలు కూడా లోపల ఉంటాయి. కాబట్టి ఆ భోగము ఆ ఐశ్వర్యము నువ్వు అనుభవించిన తర్వాత నీకు వైరాగ్యం పొంది తర్వాత నువ్వు తపస్సుకి వెళ్ళి తపస్సులో నువ్వు తపస్సు చేస్తున్నప్పుడు నీ శరీరానికి ఆయుస్సు పడిపోయినప్పుడు అప్పుడు నీకు దివ్యమానం వచ్చి అక్కడి నుంచి తీసుకుపోయి నిన్ను ధ్రువచిపతిలో అధిపతిగా చేసి అక్కడ కూర్చోబెడుతుంది అని చెప్పి అంతర్ధానం అయిపోతాడు. అయిపోయిన తర్వాత విపరీతమైన బాధకు గురవుతాడు. మైత్రేయునితో విదురుడు అంటాడు, ఏంది ఇంత గొప్ప పదవిని సంపాదించిన తర్వాత కూడా మైత్రేయుడు విదురునికి చెప్తున్నాడు ఈ కథ. ఎవరు? ఈ యొక్క పరిచిన్ మహారాజు చెప్పిన కథను మైత్రేయుడు విదురునికి చెప్తున్నాడు. విదురుడు అన్నాడు, అంత గొప్ప పదవి వచ్చిన తర్వాత కూడా ఆయన ఎందుకు అంత క్లేదం పొందాడు? ఇది చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఏ దేవతలకు లభించని గొప్ప స్థానం, ఏ ఋషీశ్వరులకు లభించని గొప్ప స్థానం లభించినప్పటికీ ఆయనకెంత ఎందుకు వేదన కలిగిందంటే ఇవన్నీ అనిత్యమే కదా, అది కూడా అనిత్యమే కదా, నిత్యం కాదు, నిత్య స్వరూపమైనటువంటి ఆత్మతో అనుసంధానం అవ్వడం కాదు కదా, పరమాత్మతో అనుసంధానం కాదు కదా. ఇదేదో ఒక మాటలో నాకు పరమాత్మ నీలో ఐక్యం అవ్వాలని, నీ స్థితి నాకు కావాలని అనుకుంటే ఆ స్థితిలోకి వెళ్ళిపోయాను కదా. పోయి మళ్ళా దీంట్లో నేను పెద్ద పదవిని నోరెప్పలేకపోవడం వల్ల ఆయన పెద్ద పదవిని ఆలోచన చేసి నాకు ఇచ్చాడు. కాబట్టి ఆ దాని ఫలితం అని చెప్పి ఏడ్చుకుంటూ వచ్చాడు. వస్తున్నాడు నారదుడు ముందుగానే పోయి, నారదుడు ఏది మంచి జరుగుతుందని అంటే ఆ ఉత్తానపాదానికి పోయి చెప్పాడు. వాళ్ళ రాజ్యానికి పోయాడు. ఉత్తానపాదం దగ్గరికి పోతే ఉత్తానపాదుడు క్లేదంగా ఉన్నాడు. ఏమయ్యా అంత బాధలో ఉండవంటే, ఏమీ లేదు, నా కొడుకు చిన్న పిల్లోడు, వాడు అడవులకు ఏదో తమాసుగా ఏదో అన్నట్లు ఒక మాట అంటే వాళ్ళ పిన్నమ్మ అనే మాటకు వాడు బాధపడి అడవులకు పోయినాడంట. నాకు ఏమీ దిక్కు తెలియలేదు, ఎక్కడ ఉండలేదు కదంటే వాడు మహా అద్భుతమైనటువంటి పోయి మహా అద్భుతాన్ని సాధించాడయ్యా, వస్తానడా అన్ని స్వాగత ఏర్పాట్లు చేసుకోండి, మీరు గొప్ప వరం పొందిస్తున్నాడు, మీ వంశానికి ఒకడు మనదీపంలో వెలుగుతున్నాడు, నువ్వు అన్నీ చేసుకుంటే అన్నీ అప్పుడు రెడీ చేసుకుంటే అప్పుడు స్వాగత సత్కారాలకు రెడీగా పోయినప్పుడు ఈయన వస్తానే తండ్రి ఆనందం పట్టే కాలే. అసలు ఫస్ట్ వరం పొందించినాడని కాదు, కొడుకుని చూస్తాను ఎక్కడున్నదో లోపల అంతవరకు ఆ పుత్ర వ్యామోహం అనేది పైకి పెళ్ళుకి పొయ్యి గట్టి కౌగలించుకొని ముద్దు పెట్టుకొని తర్వాత తన కన్నీటితో శరీరాన్ని అంతా తడిపేసి ఆనంద పరవశుడైపోయాడు. ఆనంద పరవశుడై, నాయన నేను చూస్తానో లేదో అనుకుంటే తండ్రి నేను మళ్ళీ చూసే భాగ్యం కలిగింది. తర్వాత తమ్ముడు వచ్చాడు, పెన్ను వచ్చింది, వాళ్ళు వచ్చారు, అందరూ మార్చుకొని మనసులు మార్చుకొని ఈతనికి కూడా ఏమాత్రం కూడా వాళ్ళపైన నా పెన్ని నన్ను ఇంత అవమానపరిచింది, నన్ను ఇంత బాధ పెట్టింది కాబట్టి వీళ్ళ మీద పగ తీర్చుకోవాలి, ఈ లక్షణాలు ఏం లేవు. అందరినీ ప్రేమించాడు, అందరితోనూ ఉన్నాడు. అది కూడా అక్కడే చెప్పాడు ఆయన, నువ్వు పోతావు, ఇక్కడ రాజ్యానికి పోతావు, నువ్వు రాజ్యాధిపతి అవుతావు. రాజ్యాధిపతి అయిన తర్వాత నీ తమ్ముడు అరణ్యానికి పోయి యక్షులతో యుద్ధం చేసి చనిపోతాడు. తర్వాత వాడిని ఎత్తుక్కుంటూ పోయి నీ పిన్ని కూడా కార్చిచ్చులో పడి కాలిపోతుంది, మాయమైపోతారు, వాళ్ళు కూడా పోతారు. నువ్వు మళ్ళా కొన్ని వేలేళ్ళు నువ్వు ఈ యొక్క రాజ్యాన్ని ఏలిన తర్వాత బదరికాశ్రమం పోయి తపస్సు చేస్తావు అని ముందే చెప్తాడు. అందుకే అలాగనే వీడు వచ్చిన తర్వాత రాజ్యానికి వచ్చిన తర్వాత తన ఏనుగు పైనకి ఎక్కిస్తే ఆ ఏనుగు పైన నేనే కాదు నా తమ్ముడు కూడా కూర్చోవాలని ఆ ఉత్తముని కూడా తీసి పక్కన కూర్చోబెట్టుకొని ఊరేగింపుగా వెళ్ళి తర్వాత ప్రజలందరూ కోరిక మేరకు పట్టాభిషేకం చేస్తే ఆ పట్టాభిషేకం చేసుకున్న తర్వాత ఇక 32,000 ఏళ్ళు రాజ్యం చేసిన తర్వాత ఈ రాజ్యం చేసే క్రమంలో ఒక విషయం జరిగింది. వీళ్ళు చనిపోయారు కదా, యక్షుడు చంపాడు కదా, యక్షుడు చంపితే యక్షుని పైన ఆవేశంతో యుద్ధానికి పోతాడు. మళ్ళీ యక్షుల పైనకి యుద్ధానికి పోతాడు. యక్షులను మాయలు, వాళ్ళ మంత్రాలు మాయలు, కుబేరుని యొక్క వాళ్ళు దూతలు యక్షులంతా. కుబేరుడు అంటే ఎవరు? సాక్షాత్ శివునికి అన్నలాంటి వాడు. అంటే వాళ్ళకి మిత్రత్వం అంత బలంగా ఉంటుంది.
అలా వాళ్ళతో యుద్ధం చేస్తే వాళ్ళ మాయలకు ఒక్కసారి లొంగిపోయినట్టు అనిపించి వాళ్ళు ఇతని శక్తులు కూడా పనిచేయనట్టు అనిపించి తర్వాత అన్ని మాయలను ఛేదించి తర్వాత యక్షులను ఎంతోమంది చంపి నరనారాయణాస్త్రం తీసుకొని యక్షులను సర్వనాశనం చేస్తానని అస్త్రం తీసినప్పుడు తన తాత అయినటువంటి స్వయంభూమను వచ్చి అడ్డుపడి, నాయనా ఇది పని కాదు, మన వంశానికి తగింది కాదు, ఎంత గొప్ప వంశం మంది, మన కీర్తి ఏమి, మన ప్రతిష్ఠ ఏమి, నువ్వు ప్రతిష్టనంతా 5 ఏళ్ళ బాలునిగా ఉన్నప్పుడే నువ్వు అంత తపస్సు చేసి సాక్షాత్ నారాయణ స్వరూపమైనటువంటి ఆ నారాయణ్ణి దర్శనం చేసుకున్నటువంటి వారివి, నీకెందుకు ఈ దుర్బుద్ధి పుట్టింది వీళ్ళని చంపడము? ఎవడో ఒకడు యక్షుడు చంపితే వాడిని చంపితే పోయేది, కానీ ఇంతమందిని చంపడానికి నువ్వు మహాపాపాన్ని మూట ఎందుకు కట్టుకుంటావు? మన వంశంలో వాళ్ళు చేయాల్సిన పని కాదు, నువ్వు బాగా దండించి ఇప్పుడు నేను చెప్తున్నాను, నా మాటపై నీకు గౌరవం ఉంటే వెంటనే నువ్వు నగరానికి వెళ్ళిపో అంటే వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అప్పుడు పోయి నరనారాయణాస్త్రాన్ని దించేసి వెనికి ఉపసంహరించుకొని తర్వాత వెనుదిరుగుతుంటే తన దూతలు ఆ యక్షదూతలు పోయి ఇలా వాళ్ళ తాత వచ్చి అడ్డుపడితే నారాయణాస్త్రం వేయకోకుండా వదిలేశాడు నరనారాయణాస్త్రము. కాబట్టి యక్షులు బతికిపోయాము, లేకపోతే సర్వనాశనం అయిపోయిందేదంతానంటే అప్పుడు కుబేరుడే వాళ్ళకి పరిగెత్తుకొని వస్తాడు దగ్గర వచ్చి, నాయన పెద్దల మాటకు గౌరవించిపోతున్నావు కాబట్టి నీకు గొప్ప సుగుణం ఉంది, నీకు ఏం వరం కావాలో నేను కోరుకో ఇస్తాను అంటాడు. ఏం వరం కావాలో కోరుకో ఇస్తానంటే అప్పుడు నాకు ఇచ్చేట్టుగా ఉంటే ఒక వరం ఇమ్మంటాడు. ఏమంటే శ్రీమన్నారాయణుని నిరంతరాయంగా నాకు ఒక్క క్షణము కూడా మర్చిపోకుండే వరం నాకు ఇవ్వు. ప్రతి క్షణము నాలో ఆయన మెదులుతూనే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన మెదిలిన టైం కూడా జరిగింది. అంటే నేను డైరెక్ట్గా శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకొని వచ్చినా ఖచ్చితంగా అది మర్చిపోయే నాకు ఈ పగ వచ్చింది, ప్రతీకారం వచ్చింది, ఇంతమందిని చంపేకి ఇది వచ్చింది. అంటే ఈ టైంలో నన్ను కంప్లీట్గా నారాయణని మర్చిపోయా. ఇది పెద్ద లోపం నాలో, నా లోపం నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది కాబట్టి క్షమించు. ఈ లోపం లేకుండేటటువంటి వరం కావాలి. అలాంటి వరం కావాలంటే నా భక్తుల సహవాసం, నారాయణ భక్తుల సహవాసం కావాలి. నిరంతరము నారాయణ స్మరణలో ఉండి ఆ భాగవతులు ఎవరైతే ఉన్నారో ఆ భాగవతులతో నాకు సన్నిహిత సంబంధాలు కావాలి. వాళ్ళు నిరంతరము నేను మర్చిపోయినా వాళ్ళు గుర్తు చేసేవాళ్ళు కావాలి నాకు. అలా నిరంతరము భగవంతుని గుర్తు చేస్తూ ఉండాలి, భగవంతుని కథలు వింటుండాలి, భగవంతుని నామాన్ని పలుకుతుండాలి, భగవంతున్నే నిన్ను స్మృతి చేస్తూ ఉండాలి, చింతన చేస్తూ ఉండాలి. అటువంటి నాకు వరం కావాలని కోరాడు ఆయన. అలా వరాన్ని ప్రసాదించాడు. చాలా గొప్పనైనా ఈ వరం కోరడం కూడాను నాలో ఇప్పుడు వచ్చినటువంటి ఆవేశాలు కానీ, కోపాలు కానీ, క్రోధాలు కానీ, కోపం ఒక లెవెల్లో ఉంటే పర్వాలేదు, ఆ కోపం మితమీద క్రోధంగా మారి ఇలా పగ ప్రతీకారంగా మారిపోతాయి. ఈ పగ ప్రతీకారంగా మారకూడదు అంటే నువ్వు నాకు ఆ గొప్ప వరాన్ని ఇవ్వాలి అని చెప్తే అప్పుడు ఆయన వరమిచ్చి వెళ్ళిపోతాడు. ఎవరు? కుబేరుడు. ఇచ్చిపోయిన తర్వాత తన రాజ్యానికి వచ్చి తర్వాత కొన్ని దినాల తర్వాత రాజ్యాన్ని కూడా వదిలేసి పిల్లలకు కట్టేసి తర్వాత బద్రికాశ్రమం వెళ్ళి ఆ బద్రికాశ్రమంలో అపారమైనటువంటి తపస్సులో కూర్చున్నప్పుడు ఆయన శరీరం ప్రారంధం ఎంతవరకు తెచ్చుకున్నాడో ఆ ప్రారంధం అయిపోతే శరీరం పడిపోతుంది. పడిపోయిన తర్వాత సాక్షాత్తుగా నారాయణ స్వరూపం ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు ఆకాశంలో నుంచి విమానం దిగితే విమానంలో నుంచి ఆ విష్ణు పార్షదులు దిగారు. వాళ్ళకు నమస్కరించారు. ఎవరు మీరు అని అడిగారు. మేము విష్ణు పార్షదులము, నీకు గుర్తుందా లేదా? నువ్వు 5 ఏళ్ళ వయసులో వరం పొందినప్పుడు శ్రీ మహావిష్ణువు నీ అంత్యదశలో నువ్వు శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు నువ్వు అది ధ్రువచిపుతికి అధికారి అవుతావు. అక్కడికి నీకు విమానం వచ్చి నా దూతలు వచ్చి నిన్ను తీసుకొచ్చి అక్కడ వదులుతారు అని చెప్పారు కదా. దాని ప్రకారం ఇప్పుడు నీకు టైం వచ్చింది, శరీరం పడిపోయే టైం వచ్చింది కాబట్టి శరీరాన్ని వదిలిపెట్టాలంటే అప్పుడు మృతి వచ్చి రెడీగా ఉంటే ఆ మృతి దేవత కూడా ఆయన్ను పాశం విసరలేక ఎదురు చేస్తూ తలకాయ ఉంచుకుంటే ఆ తల మీద కాలు పెట్టి ఆ రథంలోకి ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత ఎక్కక ముందే అడుగుతాడు, నా తల్లిని, నన్ను ఈ స్థితికి తెచ్చిన నా తల్లికి లేనిది నాకు ఆ భాగ్యం వద్దు, నా తల్లి పరిస్థితి ఎట్లా ఉంది అంటాడు. నా తల్లి పరిస్థితి ఎట్లా ఉందంటే అది చూడు అని చూపిస్తారు. నీ తల్లి రెడీగా విమానంలో వెళ్ళిపోతాను చూడి, డైరెక్ట్గా వైకుంఠానికి వెళ్ళిపోతుంది, నువ్వన్న ధ్రువచక్రం వరకేనో
ఆమె డైరెక్ట్గా ధ్రువ నక్షత్ర వైకుంఠానికి వెళ్ళిపోతానని చూపించినప్పుడు ఆహ్లాదంగా ఆ విమానం ఎక్కి ధ్రువ నక్షత్రానికి చేరుకుంటాడు. ఇక్కడ సురుచి సునీతి యొక్క విషయాలు మనకు అర్థం కావాల్సి ఉంటుంది. సురుచి అంటే ఏమి? ప్రాపంచిక భోగాలపైన ఆసక్తి, నిరంతరము అదే నిజము అనుకునే వాళ్ళు సురుచి. ఇక్కడ పేరుల్లోనే ఉంది. సునీత అంటే సునీత ఏమంట? సునీతి, సురుచి. అది రుచి, ఇది నీతి. నీతి ఏమంట? మనలో ఇద్దరు ఉంటారు, సురుచి ఉంటారు, సునీత ఉంటారు. ఇద్దరు ఒకటేమంటారు? ఒకరేమో ధర్మము, ఇది ధర్మము, ఈ పని చేయాలి, ఇది అధర్మం, ఇది చేయొద్దు అంటుంది సునీతి. ఇది అధర్మం అయినా ఈ పని చేస్తే పాపం చుట్టుకుంటుంది, కర్మ చుట్టుకుంటుంది, మళ్ళీ అనుభవించాల్సి ఉంటుంది, వద్దు అని మనకు ఒక పక్క చెప్తూ ఉంటుంది. ఇది తప్పు అని తెలుస్తూ ఉంటుంది. అయినా సునీత మాట వినం. నీతి వాక్యాలు చెప్తుంది ఆమె, నీతి వాక్యాలు మనం వినం. సురుచి, రుచి కల్పిస్తూ ఉంటుంది. అబ్బా ఇది భోగం, ఇది ఐశ్వర్యం, ఇది అట్లా ఇట్లా అని ఈ వైపుకి దిగుతా, దీనికి లొంగిపోతా అంటాం మనం. ప్రతి మనిషి కూడా ఎక్కడ లొంగుతాడంటే సురుచికి లొంగుతాడు. ఎవరు? ఉత్తానపాదుడు ఎట్లయితే సురుచికి లొంగినాడో మనం కూడా సురుచికి లొంగుతాము, సునీతికి లొంగము. ఉత్తానపాదుడు కూడా తెలుసు ఇది ధర్మం కాదు, వాడు నా పుత్రుడే, నువ్వు నా పుత్రుడే, కూర్చోబెట్టుకోవాలనుకుంటాము. కూర్చోబెట్టుకోవాలనేది ఉంది మనసులో అతనికి. అయినా ఎందుకు కూర్చోబెట్టుకోలేకపోయాడు? ఏమకు లొంగాడు, ఈ వైపు మొగ్గాడు. భౌతిక సుఖాలు, భౌతిక భోగాల కోసము అలా ముగ్గుతూ ఉంటారని మనకి కథ వాస్తవాన్ని వివరించి చెప్తుంది. అందుకే సురుచికి సునీతికి ఉండే డిఫరెంట్ అని ఉంటుంది. సునీతి పిల్లోడు ఏమైనాడు? సురుచి పిల్లోడు. వారికి రాజ్యాలు, భోగాలు, దానిపైన వ్యామోహం కల్పించింది సురుచి. ఈమె భగవంతుని పైన దృష్టి మళ్లించింది సునీతి. ఈ ధర్మం పైన మళ్లించింది. అందుకే ఈయన అద్భుతంగా భగవంతునికి సాన్నిధ్యానికి. అందుకే ఆయన ఎప్పుడైతే లోకాన్నంతా జయించాలనుకున్నాడు, ఎవరు? సురుచి కొడుకు ఎవరు? ఉత్తముడు. అందుకే ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉండేవాళ్ళు సురుచికి లొంగిపోయినాడు అంతా కూడా. ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళ సౌకర్యాలు, ఇక్కడ ఉండేటువంటి ఐశ్వర్యాలు, ఇక్కడ ఉండేటువంటి భోగాలు ఇవి వాస్తవం అని దానం చూసి నేను ఉత్తముణ్ణి అనుకుంటుంటాడు. నేను ఇంత కోటీశ్వరిని, ఇన్ని లక్షలు ఉన్నాయి, నాకు ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని మేడలు ఉన్నాయి, ఇన్ని భూములు ఉన్నాయి, ఈ లెవెల్లో ఆలోచిస్తుంటాడు. ఎవరు? సురుచుడు. అది ఉత్తముడు మాదిరి. అంటే సురుచికి లొంగినోడు. సురుచి కొడుకు ఏమంట? వాడు ఇవన్నీ అశాశ్వతము, ఎప్పుడైనా పోయేటివే, ఏ క్షణంలో పోతాయో, నిత్యత్వాన్ని పట్టుకుంటే అది శాశ్వతంగా ఉంటుందని ఆ వైపుకి వెళ్తాడు. ఎవరు? ధ్రువుడు. ధ్రువు అంటే శాశ్వతము, శాశ్వతత్వమే ధ్రువము. అంటే ధ్రువ అంటే ధ్రువ అనే పదానికి అర్థం అంటే శాశ్వతము అని. శాశ్వతమైన దాని వైపు ఆ వైపు తిరుగుతుంటాడు. ఆ వైపు తిప్పింది తల్లి. ఏది? ధర్మం. అధర్మం అనేది భోగం వైపు తిప్పింది. ఇక్కడ ఈ రెండిటికి తేడా ఇది ఉంటుంది. ఇవి ఎందుకంటే ఇవి ఒకనాడు చెప్పుకునే కథలు కాదు, కానీ ఇవి 2-3 చెప్పుకోవాలా. మనకు ముందుకు సాగడం లేక ఇప్పుడు మనం లోతుగా ఓ విషయాన్ని చెప్పుకుంటూ పోతున్నాం కాబట్టి మనకు ముందుకు పోవడం అనేది లేదు. కాబట్టి మనకి ఇంకా చాలా కథలు ఉన్నాయి చెప్పుకునేటివి. టైం అయితే 6 రోజులే ఉంది కాబట్టి ఇంక మనం అందుకే మొత్తం పద్యాలు కూడా కట్ చేసి స్టోరీ చెప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే పద్యాలు చెప్తే దాంట్లో ఇంకా అర్థానికి పోతే ప్రతి అక్షరానికి ఒక అర్థం వస్తా ఉంటుంది, అవి చూసుకుంటూ పోవాల్సి వస్తుంది. ఒక్కొక్క కథని ఈ విధంగా సింపుల్గా ముగించుకుంటూ వచ్చా ఈ కథ ముగించిందాము. ఖచ్చితంగా ధ్రువోపాఖ్యానానికి గట్టిగా క్లాస్తో ధన్యవాదాలు. అలాగే శ్రీమన్నారాయణ గట్టిగా క్లాస్తో ధన్యవాదాలు. అలాగే కళ్ళు మూసుకొని ఒక నిమిషం ఓంకారం చెప్పుకొని క్లాస్ ముగించు.
యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ విద్యా క్లాస్తో ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే గీతామాత విద్యా క్లాస్తో ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే భాగవతామాత విద్యా క్లాస్తో ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే రామాయణ